ओम शांति। ओम शांति। ओम शांति। ओम शांति। ओम शांति। ओम शांति। आज ఈరోజు हमारे लिए మన కోసము बहुत खुशी చాలా సంతోషము और गौरव की बात है గౌరవంతో కూడినటువంటి విషయము कि बाबा जिन भोली भोली माताओं का మాతలు అమాయకపు మాతలను बहुत सम्मान బోలి బోలి करते మాతలను हैं, బాబా చాలా గౌరవిస్తూ ఉంటారు, प्यार से याद करते చాలా हैं। ప్రేమగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ऐसी हमारी माताओं को అలాంటి మాతలకు हमारी मीठी कुलदीप बहन ने और सभी మధురమైన కుల్దీప్ साथियों ने అక్కయ్య గారు తోడు ఉన్నటువంటి बट्टी టీం అంతా के కూడా ఈ लिए యొక్క బట్టి కోసమే 2 दिन का निमंत्रण भेजा 2 రోజుల కోసమే ఇన్విటేషన్ అందించారు. और उसी बट्टी में मुझे भी अवसर मिला है। ఈ యొక్క బట్టిలో కూడా నాకు కూడా అవకాశం हमारे లభించింది. सब अमूल्य रत्न అమూల్య రత్నాలైన माताओं से మాతలతో मिलने का। మిలనం జరుపుకోవడం కోసం हम सभी शांति सरोवर के उस विशाल हॉल में మేమందరం కూడా पहुंच गए हैं శాంతి సరోవర్లో ఉన్నటువంటి విశాలమైన హాల్లోకి చేరుకున్నాము. और इस 2 दिन की बट्टी का ఈ 2 రోజుల యొక్క బట్టి యొక్క शुभारंभ శుభారంభము हो चुका है। అయిపోయింది. हमारे बाबा के మన यज्ञ బాబా में యొక్క యజ్ఞంలో बट्टी एक बहुत బట్టి लोकप्रिय ఒక प्रोग्राम है। లోకప్రియమైనటువంటి ప్రోగ్రాం. बट्टी सुनने బట్టి से ही వినడంతోనే बाबा के बच्चों బాబా का యొక్క दिल పిల్లల్లో लालायित हो जाता है చాలా పులకరించిపోతూ ఉంటుంది. कि हमें तो बट्टी जरूर మేమైతే करनी। తప్పకుండా బట్టి చేయాల్సిందే. तो आप सभी కాబట్టి మీరంతా కూడా अनुभवी तो हो। అనుభవి అయి ఉన్నారు. सेकंड में पहुंचने का बाबा ने हमें సెకండ్లో अभ्यास చేరుకునేటువంటి कराया है। అభ్యాసం కూడా బాబా చేయించారు. इसलिए हम सभी కాబట్టి మనందరం शांति కూడా सरोवर में శాంతి సరోవరంలో पहुंच गए। చేరుకున్నాము. अब बट्टी है तो ఇప్పుడు बट्टी బట్టి में అంటే మరి బట్టిలో तिलक भी लगाया जाता తిలకం है। కూడా పెడతారు. आप सभी माताओं మీ को అందరూ మాతలకు नष्टो నష్టో మోహ विजयी విజయీ रतन రతన్ అనేటువంటి का तिलक लगाते हैं తిలకం आज। పెడుతున్నాం ఈరోజు. क्योंकि ఎందుకంటే माताओं के लिए మాతల बाबा కోసము ने బాబా यही एक बहुत बड़ा ఇదే ఒక काम గొప్ప किया हुआ है। పని ఇచ్చారు. तो अपने मस्तिष्क కాబట్టి पर తమ యొక్క विजय మస్తిష్కం का పైన तिलक लग విజయం रहा యొక్క है। తిలకం అందుతుంది देखो కదా. हरेक माताओं చూడండి, के ప్రతి मस्तक ఒక్క में మాత अपना యొక్క ये विजय का మస్తకంలో तिलक ఈ लग యొక్క रहा విజయం है। యొక్క తిలకం అందుతుంది. फिर तिलक के बाद क्या होता है? మరి తిలకం తర్వాత ఏం చేస్తారు? तख्त होता है। సింహాసనం तख्त ఉంటుంది. पर बैठ करके हम अपनी साधना करते हैं। ఆ యొక్క సింహాసనంపై కూర్చొని మనం సాధన చేస్తాము. तो एक तो आत्मा तख्त अपना है, लेकिन बाबा ఆత్మ ने యొక్క సింహాసనం దానికంటూ అది ఉంది ఒకటి. కానీ బాబా పిల్లలైన अपने మనకు दिल तख्त पर వారి యొక్క बिठाया है। హృదయ సింహాసనం పైన हम కూర్చోబెట్టారు. सभी बाबा की కాబట్టి दिल బాబా तख्त యొక్క नशीन హృదయ సింహాసనాధికారి आत्मा है। ఆత్మలము. फिर तीसरा మూడవది लक्ष्य लेना होता है। లక్ష్యం కూడా कुछ ना कुछ। తీసుకోవాలి కదా బట్టి అంటే. तो आज की हमारी बट्टी ఈనాటి का యొక్క लक्ष्य బట్టి है యొక్క లక్ష్యం ఏంటి అంటే कि प्रवृत्ति और निवृत्ति ప్రవృత్తి మరియు నివృత్తి दोनों के बीच రెండిటి बैलेंस रखते మధ్యలో हुए బ్యాలెన్స్ ఉంచుకుంటూ हमें మనము अपनी जीवन మన को యొక్క జీవితాన్ని कमल पुष्प కమల समान పుష్ప बनाना। సమానంగా చేసుకోవాలి. अब देखो ఇప్పుడు कमल చూడండి, కమలము न्यारा भी है, అతీతంగా కూడా ఉంది, ప్రియంగా కూడా ఉంది, निर्लेप भी है నిర్లేపై ఉంది,
और कमल की शोभा भी न्यारी కమలం యొక్క శోభ कमल కూడా का एक అతీతంగా ही फूल ఉంటుంది. होता है పుష్పం ఒకటే ये ఉంటుంది. देखने से कितना प्यारा लगता దాన్ని है। చూస్తూ ఉంటే ఎంత ప్రియంగా అనిపిస్తుంది. तो आज की हमारी కాబట్టి भट्टी ఈరోజు का మన लक्ष्य యొక్క భట్టి स्वरूप యొక్క है లక్ష్య స్వరూపము हमें మనము कमल पुष्प కమల समान పుష్ప సమానంగా न्यारा और प्यारा అతీతంగా ప్రియంగా ఉండాలి. अब बाबा के सामने जब ఇప్పుడు माताएं బాబా ఎదురుగా మాతలు ఎప్పుడైతే ఉంటుంటారో तो बाबा బాబా माताओं की इतनी మాతలను ज्यादा महिमा करते ఎంత బాగా మహిమ చేస్తూ ఉంటారో हम सबको मालूम है మా అందరికీ కూడా తెలుసు కదా. कि हमारे यज्ञ మన का యొక్క యజ్ఞం యొక్క आरंभ ఆరంభము शुरुआत మొదలు बाबा ने బాబా माताओं और कन्याओं మాతలకు को కన్యలకు आधार मूर्त ఆధారమూర్తిగా చేసి ఉంచారు. बाबा कहते हैं బాబా చెప్తారు, माताएं हैं మాతలు అంటే शेरनी शक्तियां। శరిణి శక్తులు. अब शेरनी మరి శరిణి అంటే एक शेर को खत्म करे, एक शेर को बकरी बना दे, ఒక షేర్ని అంటే बहुत ఒక सारे పులిని शेर अपने आप పులిగా చేసి మరొక समर्पित हो जाएंगे। ఒక మేకను కూడా మళ్ళీ పులిగా చేసేస్తే बाबा సమర్పితం माताओं అయిపోతారు. को शेरनी शक्ति, అందుకని బాబా మాతల్ని శరిణి శక్తి అంటారు. फिर कहते हैं మళ్ళీ అంటారు माताएं మాతలు शिव शक्ति, శివశక్తి, जगत जननी, జగత్ జనని, साक्षात देवियों के रूप సాక్షాత్ దేవి యొక్క రూపాలై ఉన్నారు. आज भारत के ఈరోజు భారత్ యొక్క कोई भी गांव शहर యొక్క में గ్రామము चले जाओ కానీ సిటీలోకి కానీ వెళ్ళి और చూస్తే देवियों के कितने अनेक దేవిల యొక్క అనేక మందిరాలు చూడడానికి కనపడుతూ ఉంటాయి. ये मंदिर किसके याद మరి ఈ మందిరాలన్నీ కూడా ఎవరి యొక్క స్మృతి చిహ్నాలు? जब बाबा आया ఎప్పుడైతే బాబా వచ్చారో అప్పుడు चाहे माताएं మాతలు चाहे कुमारियां కుమారులే కావచ్చు, जिन्होंने भी ఎవరైతే बाबा के कार्य బాబా యొక్క కార్యంలో अपने आप को స్వయాన్ని సమర్పిత భావంతో सेवा में సేవలో स्वाहा की। స్వాహ చేసుకున్నారు. ऐसी అలాంటి माताओं की మాతల जय యొక్క जयकार हुई। జయ జయకారం జరిగింది. और उस जय जयकार ఆ యొక్క के జయ याद జయకారం स्वरूप యొక్క माताओं స్ఫూర్తి के मंदिर స్వరూపంలోనే మాతల యొక్క और उस మందిరాలు मंदिर में తయారయ్యాయి. मूर्ति को बिठाया। ఆ యొక్క మందిరాలలో మూర్తులను కూర్చోబెట్టారు. आज देखो ఈరోజు मुख्य చూడండి, रूप से ముఖ్య देखें రూపంగా तो చూసినట్లయితే सरस्वती, సరస్వతి, अम्बा, అంబ, बहुचर, दुर्गा, దుర్గా, जगदम्बा, జగతంబ, ये मुख्य मुख्य ఈ देवियों ముఖ్యమైనటువంటి के దేవీలందరి యొక్క नाम गाए जाते हैं। గాయనం చేయడం జరుగుతుంది. अब बाबा ఇప్పుడు బాబా तो सभी बच्चों के प्रति न्यायी रहता है। పిల్లలందరి ప్రతి కూడా న్యాయకారియే ఉన్నారు. बाबा कहते कोई బాబా एक అంటారు, सरस्वती की बात नहीं, ఒక్క సరస్వతి యొక్క విషయం కాదు ఇది. आप सभी మీరందరూ కూడా देवी, జ్ఞానం యొక్క దేవీలు అంటే సరస్వతీలు. आप सभी మీరందరూ కూడా माता शक्ति మాతలు अवतार के रूप శక్తి యొక్క అవతార రూపము में, इसलिए కాబట్టి జగత్ జనని అయి ఉన్నారు. जननी का జనని యొక్క గౌరవం ఎంత గొప్పగా ఉంటుంది. गाया हुआ है। అందుకే గాయనం ఉంది కదా, जननी జనని जन्मभूमि జన్మభూమిశ్చ स्वर्गादपि స్వర్గాదపి గర్యసి. जननी జనని और जन्मभूमि జన్మభూమి का యొక్క గౌరవము गौरव स्वर्ग से भी अधिक స్వర్గం है। కంటే కూడా అధికము. अब सोच लो, ఇప్పుడు ఆలోచించండి, स्वर्ग से స్వర్గం भी కంటే ज्यादा కూడా महान అధిక మహాన్ माताओं का गायन। మాతలకు ఆ విధంగా గాయనం ఉన్నది. बाबा ने लक्ष्य दिया, బాబా అయితే नारी లక్ష్యం ఇచ్చారు, नारायण। నారి అంటేనే నారాయణ, నారియే नर ऐसी करनी నారాయణ. करे नारायण నరుడు बने, ఎలాంటి కర్మలు చేస్తే नारी ऐसी నరుడు చేసే करे కర్మలతో నారాయణ అవుతారు, నారి చేసే కర్మలతో లక్ష్మిగా అవుతారు. हमें కాబట్టి బాబా మనల్ని में दी। నారాయణ స్వరూపంలో చూస్తున్నారు, నారాయణి స్వరూపంలో. के लिए कहती తర్వాత నారి కోసం చెప్తారు మళ్ళీ, नारी स्वर्ग నారి का द्वार స్వర్గం యొక్క ద్వారం తెరిచేటువంటి వారు.
अपने देश की महिमा తమ भी దేశం యొక్క మహిమ కూడా माता शब्द से మాత जुड़ी हुई है। శబ్దంతోనే జోడించబడి ఉంది कहते కదా. हैं भारत माता, భారత్ మాత అంటారు. तो देश को भी माता का उपनाम मिला। కాబట్టి దేశానికి पुरुष కూడా का या మాత యొక్క बच्चे का या పోలికతోనే युवा చెప్పారు. का उपनाम नहीं मिला। किसका उपनाम मिला? చిన్న माता బాలుడి का కోసము, उपनाम పురుషుడి मिला। కోసము, యువ కోసము చెప్పలేదు, మాత तो కోసమే చెప్పారు. भारत माता భారత్ మాత कोई एक माता की ఒక్క बात మాత नहीं, కోసం చెప్పేటువంటి విషయం కాదు ఇది. सारी माताएं మాతలందరూ కూడా ఎవరైతే अपने जीवन के अंदर उन తమ मूल्यों జీవితం को లోపల धारण किया। उन सभी माताओं के మాతలందరి కోసము ये सारे ఈ యొక్క बिरुद दिए जाते हैं। బిరుదులు ఇవ్వడం జరుగుతుంది. आज ఈరోజు इतना बड़ा माताओं का ఇంత संगठन గొప్ప మాతల యొక్క సంఘటన इस विज्ञान के माध्यम से मिल रहा है, ఈ యొక్క సైన్స్ సాధనాల ద్వారా और वो లభిస్తుంది, भी विशेष 2 दिन भट्टी के విశేషంగా लिए। బట్టి రూపంలో. तो देखो भट्टी का కాబట్టి महत्व బట్టి యొక్క మహత్వము तब महसूस होगा ఎప్పుడు అనుభవం అవుతుంది అంటే, जब आप ఎప్పుడైతే पहले तो మీరు ముందుగా मन के मौन का संकल्प మనసు యొక్క మౌనం యొక్క సంకల్పం చేస్తే, कि हमें जितना हो सके ఎంతైతే అంత अपने संकल्पों తమ के యొక్క ऊपर సంకల్పాలపైన बहुत अटेंशन చాలా అటెన్షన్ పెట్టాలి. और समर्थ संकल्प ही సమర్థ సంకల్పాలే నడవాలి. साधारण या व्यर्थ సాధారణము संकल्पों में వ్యర్థ बुद्धि సంకల్పాలలో नहीं जाए। బుద్ధి వెళ్ళకూడదు. ये अपनी बुद्धि को लक्ष्य दे। ఈ విధంగా తమ బుద్ధికి లక్ష్యాన్ని ఇచ్చుకోండి. भले घर में हो, प्रवृत्ति में ఇంట్లోనే ఉండొచ్చు, ప్రవృత్తిలోనే ఉండొచ్చు, बच्चों के बीच हो, పిల్లల మధ్యలో ఉండొచ్చు, वो भी बड़े प्यार కానీ से చాలా ప్రేమగా सब कुछ करते అన్ని చేస్తూ కూడా. मौन माना మౌనం बहुत అంటే स्लो आवाज में తక్కువ जरूरी लगे వాయిస్లో तो बात అవసరము అనుకుంటేనే करो। మాట్లాడండి, कुछ लिख करके या లేదా इशारे में बता दो। రాసైనా చెప్పండి, సూచనలతో जितना कम సైగలతోనైనా वाचा में आना చెప్పండి. पड़े, इतना కానీ अच्छा है। ఎంత వాచ తక్కువలో వస్తే అంత ये మంచిది. जीभ है ना, ఎందుకంటే నోరు ఉంది अगर కదా, ये मुख खुला ఒక్కసారి తెరుచుకుంది అంటే ఇంకా बोलना शुरू ఇంకా हुआ, వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టేశారు मालूम అంటే नहीं चलता कितना ఇంకా తెలియదు ఎంత టైం ఆ విధంగా గడిచిపోయిందో. मन का मौन కాబట్టి మనసు యొక్క మౌనము, నోటి యొక్క మౌనము धारण करना। స్వయంలో ధారణ చేయాలి. और यहाँ भट्टी में 2 दिन ఇక్కడ బట్టిలో ఈ जो 2 जो రోజులు बातें सिखाई ఏ విషయాలైతే మీకు నేర్పించడం జరుగుతుందో, అర్థం చేయించడం జరుగుతుందో, अच्छी तरह से వాటన్నిటిని మంచి రీతిలో स्वरूप లక్ష్య స్వరూపంగా బుద్ధిలో పెట్టుకొని और हमें पुरुषार्थ करना। పురుషార్థం చేయాలి మనం. देखो जब माताओं को చూడండి, మాతలకు और ఎప్పుడైతే खास करके प्रवृत्ति में ప్రవృత్తిలో रहने वाली ఉండేటువంటి माताओं మాతలకు को मैं अपनी आंखों के सामने देख रही हूँ, నేను నా కళ్ళ ద్వారా చూస్తున్నాను, ఎదురుగా చూస్తున్నాను. तब ये माताएं कितनी बड़ी एडमिनिस्ट्रेशन करने वाली है। మాతలు అంటేనే గొప్ప అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి వారు. अधिकारी आत्मा, తమ ఇంటి యొక్క అధికారి ఆత్మలు మీరు. ऑफिस है या गवर्नमेंट ఆఫీసు, గవర్నమెంట్ ఆఫీసు, कहाँ भी ఎక్కడైనా కానీ కారోబార్ ఉంటే वो सारे ही कारोबार ఆ యొక్క से अधिक కారోబార్ बड़े से కంటే बड़ा కూడా कारोबार అన్నిటికంటే అధిక కార్యభారము, కార్య వ్యవహారం చేసేటువంటిది వారు మాతలు. देखो माताएं చూడండి, మాతలు एक तो स्वयं को संभालना, స్వయాన్ని సంభాళించుకోవాలి. फिर स्वयं माना స్వయం అంటే శరీరం యొక్క ఆరోగ్యాన్ని సంభాళించుకోవాలి, को भी మనస్సుని संभालना है, సంభాళించుకోవాలి, अपनी आध्यात्मिक जीवन తమ को भी ఆధ్యాత్మిక संभालना జీవితాన్ని సంభాళించుకోవాలి. है, पति का भी ध्यान रखना పతి है, యొక్క ధ్యానము ఉంచాలి, बच्चों का भी ध्यान పిల్లల रखना ధ్యానము है, ఉంచాలి, पियर घर ससुर అత్తవారిల్లు, का भी పుట్టివారింటి ध्यान रखना है, పుట్టింటి వారి యొక్క और ధ్యానము फिर ఉంచాలి. समझो के बेटे शादीशुदा है, కొడుకుకి వివాహం बेटियां అయిపోతే, शादीशुदा है, కూతుళ్ళకి వివాహం అయితే वो परिवार వాళ్ళ वालों का యొక్క भी పరివారాల యొక్క పరివారంని కూడా ధ్యానం ఉంచాలి. तो कितना ज्यादा ఎంత प्रवृत्ति का ఎక్కువగా ప్రవృత్తిలో కార్య వ్యవహారం ఉంటుంది వీళ్ళకి. इस प्रवृत्ति ఈ యొక్క के ప్రవృత్తి యొక్క कारोबार में కార్య వ్యవహారంలో ఉంటూ కూడా फिर दूसरी प्रवृत्ति हमारे हाथ लग गई। మరి ఇంకొక ప్రవృత్తి మన చేతిలోకి వచ్చింది. प्रवृत्ति है ఆ యొక్క परमात्मा की ప్రవృత్తి ఏంటి? प्रवृत्ति।
పరమాత్ముని యొక్క ప్రవృత్తి. लौकिक जीवन तो हमारी थी ही। లౌకిక జీవితం అయితే సరిగ్గానే ఉంది. लौकिक जीवन के अंदर లౌకిక జీవితం లోపల हमें एक మనము दूसरी ఇంకొక अलौकिक जीवन मिली। అలౌకిక జీవితం లభించింది. देखो अलौकिक जीवन का అలౌకిక विस्तार भी జీవితం యొక్క कितना విస్తారం बड़ा है। కూడా ఎంత పెద్దగా ఉంది. बाबा मिला, బాబా లభించారు. बाबा के साथ इतना बड़ा मधुवन घर బాబాతో मिला, పాటు ఇంత పెద్ద మధుబన్ ఇల్లు इतने बड़े లభించింది. मधुवन घर के साथ ఇంత हमारे మధుబన్ centers ఇంటితో పాటు हैं, మన సెంటర్స్ ఉన్నాయి, हमारी सेवाएं మన हैं, సేవలు ఉన్నాయి. और फिर ఇంకా पूरी नई दुनिया మొత్తం स्थापन కొత్త करने की ప్రపంచంని जिम्मेवारी। స్థాపన చేసేటువంటి బాధ్యత కూడా ఉన్నది. तो दोनों కాబట్టి तरफ का రెండు कारोबार వైపులా ఉన్నటువంటి కార్య వ్యవహారాలను अनलिमिटेड है। అన్లిమిటెడ్ అయి ఉన్నాయి, బేహద్ ఉన్నాయి. अब 24 घंटे के ఇప్పుడు अंदर 24 గంటల లోపల हमें ये మనము दोनों ही ఈ రెండిటి प्रवृत्ति యొక్క को ప్రవృత్తిలను बैलेंस బ్యాలెన్స్ చేయాలి. और फिर मेरे को ये ख्याल आता है कि మళ్ళీ जो నాకు ఒక माताएं ఆలోచన हमारी వస్తుంది. మాతలు ఎవరైతే सर्विस ఉన్నారో करती हैं, ఉద్యోగం नौकरी చేసేటువంటి करती వాళ్ళు हैं, ఉంటారు కదా, बिजनेस करती వ్యాపారం हैं, చేసే వాళ్ళు కూడా कोई ఉంటారు डॉक्टर కదా, हैं, కొంతమంది इंजीनियर డాక్టర్స్ हैं, ఉన్నారు, तो ఇంజనీర్స్ उनके ఉన్నారు. लिए तो खाली दो వాళ్ళకైతే प्रवृत्ति नहीं होती, రెండు उनके ప్రవృత్తిలే लिए అవ్వలేదు, फिर వాళ్ళకైతే तीसरी भी हो गई। ఆ ఉద్యోగ వ్యాపారం కూడా కలిపేసి 3 అయిపోయాయి. लौकिक में లౌకికంలో घर का ध्यान भी ఇంటి रखना యొక్క ధ్యానము और ఉంచాలి, लौकिक नौकरी का भी లౌకిక ध्यान ఉద్యోగం యొక్క ధ్యానము रखना। ఉంచాలి. अच्छा, फिर अलौकिक में మరి అలౌకికంలో जो माताएं ఏ మాతలైతే बहुत एक्टिव होती हैं, చాలా యాక్టివ్గా ఉంటారో, के अंदर बहुत विशेषता, చాలా విశేషతలు ఎవరిలో అయితే ఉంటాయో, जो बाबा के सेवा केंद्रों की బాబా యొక్క సేవా కేంద్రాల యొక్క యజ్ఞ మాతలై ఉంటారో, को ऐसे ही संभाल యజ్ఞంని ఎంత బాగా సంభాలిస్తారు అంటే अपना ఇది का है। నాది అన్నట్టుగా సంభాలిస్తూ ఉంటారు. बाबा के घर के भंडारा, బాబా भंडारी, యొక్క కిచెను, सेवा బండారా, केंद्र, सबका సేవా इतना కేంద్రము ज्यादा प्यार से ध्यान ఎంత रखते हैं। ప్రేమగా ధ్యానం పెడతారో. अब देखो ये ఇప్పుడు माता చూడండి మరి మాతలు कितने बड़े पद पर बैठी हुई ఎంత పెద్ద పదవి పైన కూర్చొని ఉన్నారు. और इन माताओं के ऊपर कितनी बड़ी మరి जिम्मेदारी ఈ మాతలపైన ఎంత గొప్ప బాధ్యత కూడా ఉన్నది. बैठी माताएं మధురమైన మాతలు समझते हो? మరి అలా అని మీరు అనుకుంటున్నారా ఈ విషయము? आप सब इतनी बड़ी जिम्मेवारी మీరందరిపైన ఇటువంటి బాధ్యత ఉన్నది అని అలాగైతే చెయ్యొద్దండి. हाँ, जो समझते हैं ఎవరైతే ये అనుకుంటున్నారో सारी ఈ जिम्मेवारी బాధ్యత तो అంతా हमारी కూడా మాదే जिम्मेवारी కదా, है। మా బాధ్యతే కదా అనుకుంటున్నారో వాళ్ళు చెయ్యొద్ది, तो చెయ్యొప్పండి. जिम्मेवारी के बीच అంటే ఈ బాధ్యతల మధ్యలో अभी हमें ఇప్పుడు మనము दोनों का बैलेंस రెండిటి యొక్క బ్యాలెన్స్ ఉంచేస్తూ और हमारे మన యొక్క कारोबार को కార్య వ్యవహారాలను सफलतापूर्वक సఫలతాపూర్వకంగా सहज रीति से సహజ రీతిగా నడిపించాలి. चलने के लिए हमें करना है। మరి దానికోసం మనం ఏం చేయాలి? बाबा ने బాబా माताओं के लिए మాతల కోసము एक बात ऐसी कही है ఒక విషయం जिसमें ఒకటి ఎలా చెప్పారు सावधानी అంటే भी దాంట్లో సావధాని కూడా ఉంది, है और धारणा भी। ధారణ కూడా ఉన్నది. वो बात है ఆ యొక్క విషయం ఏంటంటే नष्टो నష్ట మోహ, मोह की बातों మోహం से యొక్క విషయాలతో सावधान रहना है। సావధానై ఉండాలి. मोह को विजय प्राप्त करनी మోహం పైన విజయాన్ని ప్రాప్తి చేసుకోవాలి. और माताओं के लिए మాతల यही కోసం एक అయితే ఇదే ఒక बड़े से बड़ा చాలా గొప్ప पेपर कहो, పేపర్ అనండి, परीक्षा कहो, పరీక్ష అనండి, विघ्न कहो, విఘ్నము అనండి, समस्या कहो, సమస్య అని అనండి, सावधानी कहो। సావధాని అనండి. माताओं के लिए ये మాతల मोह కోసం అయితే एक ఈ बड़े से మోహం बड़ा ఒక पेपर। పెద్ద పేపర్ ఉంది. अब ये मोह का మరి ఈ మోహం యొక్క बीज क्या है इतना समझ। బీజం ఏమిటి అన్నది అర్థం చేసుకోవాలి. उत्पन्न कहाँ से? మరి ఈ మోహం ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది? मोह जहाँ से उत्पन्न होता మోహం ఎక్కడి నుంచి అయితే है, ఉత్పన్నమవుతుందో वहाँ से उसकी जड़ को అక్కడి నుంచే దాని యొక్క మూలాల నుంచి దాన్ని సమాప్తం చేసేసేయాలి. సమాప్తం చేయడం అంటే काटने से काम नहीं होगा, కట్ చేస్తే పని అవ్వదు, కాల్చాల్సి ఉంటుంది. क्योंकि ఎందుకంటే आपने समझो काटा भी ఇప్పుడు మీరు కట్ చేశారు అనుకోండి, ఏదైనా వృక్షం ఉంది దాన్ని కట్ చేశారు, थोड़ा भी डाल కానీ దాని యొక్క కొంచెం ఏమాత్రం దాని యొక్క फिर उस వేరు మిగిలిపోయి ఉన్నా కానీ अनुकूल దాని అనుకూల వాతావరణం కనుక దానికి లభించేసింది అంటే, वातावरण मिल అనుకూలమైన భూమి లభించింది, నీరు లభించింది అంటే ఆ వృక్షం మళ్ళీ బయటకు వచ్చేస్తుంది.
కాబట్టి मोह का మోహం झाड़ యొక్క है, వృక్షం बहुत ఏదైతే बड़ा ఉన్నదో झाड़ ఇది है, చాలా పెద్ద వృక్షము. उसको तो जलाना पड़ेगा. కాబట్టి దాన్ని కాల్చేసేయాలి. तो ये जो मोह है ఈ మోహం ఏదైతే ఉన్నదో वो पैदा होता है. అది మొదలయ్యేదే నేను అన్న దానితో. अब ये मैं शब्द నేను అన్న ఈ శబ్దము दोनों जगह आता है. రెండు చోట్ల వస్తుంది. मैं आत्मा हूँ నేను ఆత్మను, और मैं నేను. क्या, अभी हम क्या समझ रहे हैं? మరి ఇప్పుడు నేను అంటే ఏమనుకుంటున్నాం మనము? मैं अपने देह को समझ నేను रहे हैं. నేను అంటే मैं దేహము, अपने देह को, मैं मेरा, हम मैं देह को మేరా, ध्यान में रख నేను నాది అనేటువంటిది దేహాన్ని ధ్యానంలో పెట్టుకొని వాడుతూ ఉంటాం. देह ఈ के పాత దేహం యొక్క నామరూపంలో करके ధ్యానంలో పెట్టుకొని ఒకవేళ నేను అని మాట్లాడాము అంటే मोह का संसार. మోహం యొక్క ప్రపంచం అయిపోతుంది అది. लेकिन हमने केवल కానీ ఒకవేళ इतनी మనం सावधानी रखी कि కొంచెం సావధాని పెట్టేసుకొని నేను ఆత్మ, और मैं आत्मा, నేను ఆత్మను, तो मुझ ముజ్ ఆత్మ అంటే ఆత్మనైన నా యొక్క पूरी दुनिया में ఈ మొత్తం పాత ప్రపంచంలో एक शिव, నాకైతే ఒక్క శివబాబా తప్ప ఎవరు లేరు. मैं और मेरा. నేను మరియు బాబా. तो मैं आत्मा हूँ, నేను ఆత్మను, मेरा शिव बाबा है. నా అన్నవారు శివబాబా. अब ఇప్పుడు हम शरीर में आते हैं, మనం శరీరంలోకి शरीर से వస్తాము, काम करते हैं. దీంతో పని చేస్తూ ఉంటాము, కార్య వ్యవహారాలు చేస్తూ ఉంటాము. फिर ये जब शरीर आता ఎప్పుడైతే ఈ శరీరము అన్నది వస్తుందో है, तो मेरा शरीर నా శరీరము అన్నది కాదు ఇంకా అప్పుడు. ये शिव बाबा ఇది की శివబాబా सेवा యొక్క के लिए సేవ मिला కోసం हुआ లభించినటువంటిది. साधन. బాబా సేవ కోసం లభించిన సాధనం ఇది. ఇది నాది కాదు, ఇది బాబాది. ये बाबा ने ఇది दिया బాబా हुआ सेवा ఇచ్చినటువంటి का సేవ रथ. యొక్క రథము. ఎందుకంటే నేనైతే बाबा का बनते ही బాబాకైన వెంటనే నేను బాబాకు చెప్పేశాను, मैं तेरी, నేను మీకై ఉన్నాను, मेरा सब कुछ. నాదంతా కూడా మీదే అన్నాను. राइट है. ఇది రైట్ కదా? हाँ, मैं तेरी और నేను मेरा మీకై ఉన్నాను, तेरा. నాదంతా కూడా మీదే అన్నాను. हमने तो बाबा को మరి दे ఎప్పుడైతే दिया. మనమైతే దీన్ని శరీరాన్ని బాబాకి ఇచ్చేసాం కదా, మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? बाबा क्या करते? బాబా ఏమంటుంటారు? సరే మంచిది బచ్చి అంటారు. ఇప్పుడు आप उसके మీరు trustee దాని बन యొక్క करके, ట్రస్టీగా అయి ఉండండి. आप उसको बाबा, आपने बाबा को दे दिया. మీరైతే బాబాకి ఇచ్చేశారు. बाबा को दिया. ఏదున్నా మీరు బాబాకి ఇచ్చేశారు. बाबा कहते हैं ఇప్పుడు బాబా అంటున్నారు, आप उनको మీరు ट्रस्टी होके संभालो. వాటన్నిటిని కూడా ట్రస్టీ అయి సంభాలించండి. कहते हैं మరి ట్రస్టీ అని ఎవరిని అంటారు? ट्रस्टी के सामने कितनी ట్రస్టీ भी ఎదురుగా पैसे, ఎన్ని డబ్బులైనా ఉండని, ఇల్లులైనా ఉండనియండి, ఆస్తులైనా ఉండనివ్వండి, में आता है ట్రస్టీకి అర్థమవుతుంది నేను వీటి యొక్క ట్రస్టీ ఉన్నాను, मेरा. ఇవి నావేమీ కానే కాదు. तो ये కాబట్టి मोह को ఈ మోహాన్ని की सरल विधि గెలవడం కోసం సరళమైన విధి, की, నేను బాబాకై ఉన్నాను, मेरा सब कुछ నాదంతా బాబాదే, बाबा का सब कुछ मेरा. బాబాదంతా నాది. భలే ఎన్నిసార్లైనా అనండి అలాగా. पर ये जो కానీ भी पुराना मेरा ఈ పాతది ఏదైతే నాది అంటున్నానో बाबा का. అదంతా కూడా బాబాదే. अब ये एक बार ఇప్పుడు सुनने से पक्का ఇది ఒక్కసారి వింటే మరి పక్కా అయ్యే విషయం కాదు. डायरी में लिखने से पक्का नहीं. డైరీలో రాసి పెట్టుకుంటే పక్కా అయ్యే విషయం दो కాదు. चार बार क्लास सुनने से पक्का. 2 లేదా 4 సార్లు క్లాస్ వింటే పక్కా అయ్యేది కాదు. ये तो ఇదైతే अंदर से दृढ़ లోపల निश्चय నుంచి करना దృఢ पड़ेगा. నిశ్చయం చేసుకోవాల్సిన విషయం. क्या निश्चय करना है? ఏమని నిశ్చయం చేసుకోవాలి? हमें 3 काम करना है. 3 పనులు మనం చేయాల్సి ఉంది. तोड़ना, తెంచేసేయాలి, मोड़ना और जोड़ना. మలచాలి, జోడించాలి. क्या तोड़ना है? మరి ఏం తెంచివేయాలి? देह దేహ सहित సహితంగా देह के దేహం యొక్క जितने भी ఎన్నైతే पुराने संबंध పాత సంబంధాలున్నాయో, सारी पुरानी మొత్తం పాత दुनिया ప్రపంచం है, ఏదైతే ఉన్నదో उससे हमें వాటన్నిటి बुद्धि నుంచి योग మన యొక్క तोड़ना బుద్ధి యోగాన్ని తెంచేసేయాలి. है. देखते हुए చూస్తూ కూడా
ये सब विनाशी ఇవన్నీ है, కూడా వినాశి ఉన్నాయి, नाशवंत है, నశ్వంతం. और इस सब का जिम्मेवार వీటన్నిటి యొక్క बाबा। బాధ్యత బాబాది. तो पुरानी दुनिया से, అప్పుడు पुराने పాత ప్రపంచం संबंधों నుంచి, से, పాత पुरानी సంబంధాలతో, प्रवृत्ति से పాత बुद्धि ప్రవృత్తిలతో योग బుద్ధి को యోగాన్ని तोड़ना है। తెంచేసేయాలి. हमें नष्टो मोहा बनने के మనం लिए, నష్టోమోహగా కావాలి అంటే, मोह जीत बनने के మోహజీత్గా लिए కావడం కోసము ये काम ఇది प्रैक्टिकली తప్పనిసరిగా करना ప్రాక్టికల్గా पड़ेगा। చెయ్యాల్సిందే. जब भी बुद्धि में आवे ఎప్పుడైతే బుద్ధిలో मेरा पति, ఇది వీరు నా फट से పతి, ट्रांसफर करो, వెంటనే ये बाबा ట్రాన్స్ఫర్ का చెయ్యాలి, बेटा, వీరు బాబా యొక్క బిడ్డ, ये परमात्मा की संतान, వీరు పరమాత్ముని యొక్క సంతానము. अपना बच्चा बहुत अच्छा है, बहुत మన लायक మీ है, కొడుకు యోగ్యుడు, उसको देख करके చాలా थोड़ा బాగున్నారు, खो जाएगा। కొంచెం మోహం వస్తుంది फट అతన్ని से చూడగానే. कहो, ये तू వెంటనే बाबा का చెప్పండి, बच्चा है। ఈ బచ్చా బాబా యొక్క బచ్చా. अपनी बच्ची है, కూతురున్నారు, बहुत सुंदर చాలా है, సుందరంగా ఉంది, बहुत विशेष है, విశేషమైన ఆత్మ. मोह जाएगा, మోహం తప్పకుండా मेरी వెళ్తుంది, बच्ची। నా కూతురు అని. फट से सिखाओ, వెంటనే ये बाबा చెప్పేసేయండి, की बच्ची। ఈ బచ్చి బాబా యొక్క బచ్చి, కూతురు బాబా యొక్క కూతురు. सब कुछ बाबा का है। అన్నీ కూడా బాబావే. तो అప్పుడు पुरानी दुनिया పాత से ప్రపంచం నుంచి बुद्धि का योग బుద్ధి యోగము प्रैक्टिकली तोड़ना। ప్రాక్టికల్గా తెంచేసేయాలి. हमारी वहाँ आकर्षण नहीं जाए, అక్కడ మన యొక్క ఆకర్షణనే हमें వెళ్ళకూడదు, वहाँ कशिश न हो। అక్కడి వైపు మనకి ఆకర్షణే ఉండకూడదు. उसके लिए दूसरा क्या करना? మరి దానికోసం మళ్ళీ ఇంకొకటి ఏం చెయ్యాలి? पुराने పాత संस्कारों को ప్రపంచం యొక్క సంస్కారాలను तोड़ना है। మల్చేసేయాలి. अभी तक हम ఇప్పటి వరకు మనమైతే దేహ బాణము, దేహ అభిమానము, దేహ అహంకారం యొక్క సంస్కారాల్లోనే బతుకుతూ ఉన్నాం మనం. जब तक बाबा आया ఎప్పటి వరకు అయితే బాబా तो వచ్చారో हम అప్పటి तो వరకు बॉडी कॉन्शियस रहे, పూర్తి బాడీ కాన్షియస్లోనే ఉన్నాం మనము. और देह के सिवाय हमें कुछ దేహం मालूम తప్ప भी नहीं था మనకేమీ कि కూడా हम గుర్తులేదు. अभी आत्मा है, तो మనం ఆత్మల स्वाभाविक था విషయమే हमारा తెలియదు ऐसा మనకి. ही होना। అలా ఉండడం కూడా देह స్వాభావికమే बाण అప్పుడు. के जो भी కాబట్టి దేహ संस्कार బాణం हैं, యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, विकारों के रूप వికారాల में, రూపంలో, कमियों के रूप లోపాల में, రూపంలో, कमजोरियों के బలహీనతల रूप में, రూపంలో, अवगुणों के అవగుణాల रूप में, రూపంలో, अपमान अभिमान అవమానము, अनुमान के रूप అభిమానము, में है। అనుమానం రూపంలో, तो जितने भी पुराने संस्कार ఎన్నైతే పాత సంస్కారాలు ఉన్నాయో उसको వాటన్నిటినీ కూడా मोड़ना है, మల్చేసేయాలి, मोल्ड करना है, మోల్డ్ చెయ్యాలి, बदलना है, పరివర్తన परिवर्तन చెయ్యాలి, जैसे మార్చాలి. बाबा कहते हैं कि ఎలాగైతే బాబా क्रोध చెప్తూ है ఉంటారు, वहाँ కోపం ఉంటే शांति ఏం को చేయాలి? बिठाओ, అక్కడ శాంతిని కూర్చోబెట్టండి. मोह है वहाँ మోహం ఉన్న చోట स्नेह को रखो, స్నేహాన్ని ఉంచండి. पतली धार है, అది చాలా సన్నని వెంట్రుక వాసేంత దారిలా ఉంటుంది. అది काम है वहाँ కామ వికారం ఉన్న पवित्रता को చోట అక్కడ बिठाओ। పవిత్రతను కూర్చోబెట్టండి. तो కాబట్టి एक एक कमी ఒక్కొక్క कमजोरी के లోపము, स्थान पर బలహీనతల యొక్క हमें స్థానంలో परिवर्तन करना మనం पड़ेगा। పరివర్తన చేయాల్సి बहुत ఉంటుంది. विस्तार है, వాటి యొక్క విస్తారం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. రోజైతే మనం और फिर చదువుతున్నా उसके ఉన్నాము, ऊपर विशेष वर्क వాటిపైన करना కూడా విశేషంగా ఇంకా వర్క్ చేయాలి. कि मेरे में ऐसे నాలో कौन से विशेष ఎలాంటి संस्कार విశేష हैं, जिस पर సంస్కారాలు मुझे ఉన్నాయి, काम करना है। నేను हम వాటిపైన खास వర్క్ करके చెయ్యాలి. माताओं में क्या होता है, మాతల్లో ముఖ్యంగా ఏమవుతూ ఉంటుంది అంటే रूठना, అలగడము, रोना, ఏడవడము, मूड ऑफ होना, మూడ్ ఆఫ్ అవ్వడము, दिल छोटी हो మనసును जाना, చిన్నబుచ్చుకోవడము, पीछे हट करना, వెనక తిరిగేటువంటి వైఖరి, వెన్ను लज्जा తిరిగేటువంటి करना। వైఖరి, సిగ్గుపడడము. तो माताओं में ये बातें बहुत जल्दी आ जाती। మాతల్లో త్వరగా ఈ విషయాలు వచ్చేస్తూ ఉంటాయి. अभी मैं शक्ति अवतार हूँ, నేనైతే ఇప్పుడు శక్తి అవతారాన్ని, मैं शिव शक्ति हूँ, నేను శివశక్తిని, और स्वयं बाबा मेरे साथ, స్వయం బాబా నాతో ఉన్నారు. ये स्मृति रहेंगी ఈ तो స్మృతి ये ఉన్నట్లయితే सारी कमजोरियों ఈ को బలహీనతలన్నీ కూడా స్వతహాగా తొలగిపోతాయి. तो दूसरा है రెండవది मोड़ना, మలచడం.
फिर तीसरा है మూడవది जोड़ना। జోడించడం. क्या जोड़ना? మరి ఏం జోడించాలి? हमें बाबा से మనము బాబాతో सर्व संबंधों का సర్వ नाता సంబంధాల యొక్క సంబంధాన్ని జోడించాలి. देखो बाबा చూడండి, हमारे लिए साकार में బాబా आया, మన కోసం సాకారంలో వచ్చారు. क्योंकि बाबा को ఎందుకంటే मालूम है कि ये బాబాకైతే मेरे తెలుసు, बच्चे शरीरधारी हैं నా ఈ పిల్లలు శరీరధారి, और अनेक जन्मों అనేక से జన్మల నుంచి देहधारियों के దేహదారుల साथ संबंध సాంగత్యంలో निभाने के సంబంధంలో ही సంబంధాలు अभ्यासी हैं। నిభాయించేటువంటి అభ్యాసం ఉన్నవారు. और इसीलिए కాబట్టి मुझे నేను साकार में जाकर సాకారంలో వెళ్ళి बच्चों को పిల్లలకు हर संबंध का सुख ప్రతి देना पड़ेगा, సంబంధం యొక్క సుఖాన్ని ఇవ్వాలి. जिसके कारण దాని కారణంగా बच्चे पुराने పిల్లలు संबंधों పాత से సంబంధాల नष्ट నుంచి होते నష్టమోహ అవుతారు. और इसीलिए बाबा కాబట్టి ने బాబా हम आत्माओं को ఆత్మలైన మనకు सर्व संबंधों का सुख दिया है। సర్వ సంబంధాల యొక్క సుఖాన్ని ఇచ్చారు. हमने भक्ति में याद किया था, भजन భక్తిలో అయితే गाया మనం था గుర్తు చేశాము, कि భజనలు तुम ही हो చేశాము. माता पिता, మీరే तुम ही తల్లి, हो, మీరే तुम ही తండ్రి, हो बंधु, మీరే सखा బంధువు, तुम ही हो, సఖా, तुम ही हो మీరే साथी, सब कुछ తోడు तुम ही हो, ఉన్నటువంటి तुम వారు, ही हो, సర్వం ये మీరే भक्ति మీరే में మీరే అని गाया था। భక్తిలో గాయనం लेकिन చేశాము. भक्ति में भगवान కానీ मिला ही భక్తిలో नहीं, जिसको భగవంతుడైతే हम अपना లభించలేదు. बनाए या जिनसे వారిని नाता మనవారిగా जोड़े। చేసుకోవడం కోసము వారు लेकिन లభించలేదు, వారితో अभी तो సంబంధాన్ని भगवान జోడించడము అవ్వలేదు. साकार में आया है కానీ ఇప్పుడైతే భగవంతుడు సాకారంలో और వచ్చి ఉన్నారు. साकार में సాకారంలో आया हुआ है इतना వచ్చి नहीं, ఉన్నారు అంటే కేవలం लेकिन వచ్చి ఉండడమే सर्व కావటం లేదు ఇక్కడ, संबंधों का కానీ సర్వ नाता సంబంధాలతో निभा रहा है, సంబంధాన్ని प्रैक्टिकली నిభాయిస్తూ निभा ఉన్నారు रहा है। ప్రాక్టికల్గా. तो इसीलिए तीसरा కాబట్టి काम ये करना है మూడో పని कि ఏం हमें చెయ్యాలి बाबा అంటే के साथ మనం బాబాతో పాటు नाता जोड़े సంబంధాన్ని జోడించాలి. और वो हर संबंध का ఆ యొక్క नाता సంబంధం యొక్క ప్రతి సంబంధం యొక్క సంబంధాన్ని జోడించుకొని लेकर ఆ యొక్క సుఖాన్ని పొంది, हमें लौकिक में वो सारे संबंध है, లౌకికంలో కూడా సర్వ वो సంబంధాలు ఉన్నాయి. सारे संबंध ఆ యొక్క సంబంధాలని एकदम से जैसे कि ఒక్కసారిగా అవి లేవు అన్నట్టుగా खाली అయిపోతాయి. तोड़ निभाने के लिए, संबंधों को तोड़ नहीं देना है, సంబంధాల్ని తెంచొద్దు, సంబంధాలను संबंधों నిభాయించాలి. में तोड़ निभाना है। हाँ, माँ को ये नहीं कहना है तुम मेरी అమ్మగారిని ఈ माँ విధంగా नहीं అనొద్దు, है, మీరు और నా पति को తల్లి ये भी కాదు, नहीं कहना है तुम భర్తకి मेरा చెప్పకూడదు पति మీరు నా नहीं है। భర్త కాదు అని. आपका भले नहीं है, మీ వాళ్ళు बाप కాదు, का వాళ్ళు तो है ना। బాబాకై చెంది ఉన్నారు కదా तो వాళ్ళైతే. वो सारे बाप के కాబట్టి ఆ बच्चे యొక్క हैं బాబా పిల్లలందరూ కూడా और वो వాళ్ళు बच्चों को संभालने के వాళ్ళందరినీ కూడా निमित्त సంభాళించడం बाबा ने కోసము हमको నిమిత్తంగా మిమ్మల్ని एक పెట్టారు. क्या कहे सेवादारी के रूप में रखा। వాళ్ళందరినీ సంభాళించడం కోసం हमें మనల్ని బాబా ఒక सेवादारी से సేవాధారి ज्यादा और రూపంలో कोई పెట్టారు. रिलेशन की डिफरेंस नहीं సేవాధారి मिल యొక్క సంబంధం हम తప్ప మరి भगवान ఇంకో के సంబంధమే లేదు, द्वारा ఇంకో రీప్లేసే లేదు. अपॉइंटेड सेवादारी మనము हैं ఆ ఇంట్లో భగవంతుడి और ద్వారా ये जहाँ అపాయింటెడ్ हम रहते సేవాధారి ఉన్నాము. हैं वो बाबा का सेवा केंद्र है ఏదైతే బాబా ఎక్కడైతే మనం ఉంటున్నామో అది और బాబా యొక్క ये సేవా जितने కేంద్రము. भी इस घर में ఈ ఇంట్లో सदस्य हैं ఎంతమంది या जुड़े సదస్సులైతే हुए ఉన్నారో, हैं సభ్యులు ఉన్నారో, वो జోడించబడి जिज्ञासु है, ఉన్నారంతా వాళ్ళందరూ కూడా మన యొక్క समझ गए। విద్యార్థులు. విషయం అర్థమైంది కదా. तो अपने అప్పుడు घर को తమ ఇంటిని सेवा स्थान बना देना సేవాస్థానంగా చేసేసేయండి. और अपने साथ जो भी संबंध संपर्क తమతో में పాటు है घर ఎవరైతే में సంబంధ उनको जिज्ञासु సంపర్కంలో बना देना ఉన్నారో వాళ్ళందరినీ కూడా वो है ही విద్యార్థులుగా जिज्ञासु। చేసుకోండి. ఎందుకంటే जिज्ञासु వాళ్ళు किसको ఉన్నారు कहते हैं? జిజ్ఞాసు అంటే విద్యార్థులు. जिसको हर समय जिज्ञासा होती है कि हम జిజ్ఞాస क्या कर అంటే रहे हैं। ప్రతి ఒక్కరికి जैसे జిజ్ఞాస आप జిజ్ఞాస सभी అంటే को తపన ये అన్నమాట. जिज्ञासा बनी చూస్తూ रहती है ఉంటారు వాళ్ళు. बेबी सेंटर की बहनें अभी మీకు क्या జిజ్ఞాస करती ఉంటుంది हैं, కదా, సెంటర్ दीदी అక్కలు अभी ఏం क्या చేస్తుంటారు, करती దీది है, ఇప్పుడు ఏం చేస్తూ दीदी अभी ఉంటారు, कौन सा प्रोग्राम దీది ఇప్పుడు ఏ बनाने ప్రోగ్రామ్ वाली తయారు है। చేస్తూ तो ఉన్నారు. अच्छी भावना ఒక से మంచి जिज्ञासा భావనతో रहती నేను है తెలుసుకోవాలి, నేర్చుకోవాలనే और జిజ్ఞాస आपकी ఉంటుంది కదా, తపన जिज्ञासा ఉంటుంది को కదా. अच्छा सपोर्ट मिलता है तो అప్పుడు మీ आप యొక్క भी ऐसे జిజ్ఞాసకి बन మంచి जाते हो। సపోర్ట్ లభిస్తుంది. అప్పుడు మీరు అలా తయారవుతూ तो ఉంటారు. जो भी आपके संपर्क కాబట్టి మీ में యొక్క है సంపర్కంలో ఎవరైతే वो ఉన్నారో जिज्ञासु। వాళ్ళందరూ కూడా अब మిమ్మల్ని आप గమనిస్తూ ఉన్నటువంటి सेवादारी के జిజ్ఞాసులు. द्वारा మీరు ఒక సేవాధారి రూపంలో ఉన్నారు. आपके वर्तन में
परिवर्तन वो देखेंगे ना, మీ వ్యవహారంలో పరివర్తన बस वो చూస్తూ ఉంటారు आपका వాళ్ళు. परिवर्तन మీ उनका యొక్క कल्याण करने के పరివర్తనయే निमित्त बन जाएगा, వాళ్ళ కళ్యాణంకి నిమిత్తం क्योंकि అవుతుంది. उनकी हर जिज्ञासा को ఎందుకంటే आपने వారి जवाब ప్రతి कितना విషయంలో अच्छा दिया। జిజ్ఞాస పెట్టుకొని మీ आप దగ్గరికి पहले వస్తున్నారు. समझो తపనతో गुस्से తెలుసుకునే वाले थे, విషయంతో तो మీ దగ్గరికి शांत मन వస్తున్నారు. थे। ఇప్పుడు ముందు చూడండి, మీరు మొదట్లో आप చాలా पहले కోపంలో बात ఉండేవారు. बात ఇప్పుడు में శాంత चिढ़ అయిపోయారు. जाते थे, ముందు మీరు प्रेम से విసుక్కునేవారు. जवाब ఇప్పుడు देते। ప్రేమగా సమాధానం आप చెప్తున్నారు. पहले थक जाते थे, మొదట్లో మీరు अभी आप బాగా अथक हो అలసిపోయేవారు. गए ఇప్పుడు हो। మీరు అలసిపోకుండా ఉన్నారు. आप पहले हर बात में ना మీరు करते थे, ముందు అనేక अभी విషయాల్లో నా समझदारी కాదు से అనేవారు. सहयोग ఇప్పుడు देके कार्य తెలివైన को వారిగా सुलटाते అయ్యి हैं। సహయోగం ఇస్తూ आप కార్యాన్ని ముందుకు पहले हर बात తీసుకెళ్తున్నారు. में ऐसे మీరు बात ముందు करते थे, दोष ఎలాంటి दे करके మాట్లాడేవారంటే बात करते थे, దోషం दूसरों పెడుతూ को दोषी మాట్లాడేటువంటి बना వారు. करके। ఇతరులని దోషిగా अभी చేసి आप మాట్లాడేవారు. अप्रिशिएट करते ఇప్పుడు हो, మీరు ప్రతి महिमा ఒక్కరిని करते మహిమ हो। చేస్తున్నారు, देखो कितना ప్రశంసిస్తున్నారు. फर्क हो गया। మరి చూడండి మీలో ఎంత మార్పు వచ్చేసేసిందో. हमारी మన యొక్క घर गृहस्थी की प्रवृत्ति ఇల్లు వాకిలి యొక్క ప్రవృత్తి एक निवृत्ति యొక్క मार्ग का నివృత్తి మార్గం యొక్క सेवा केंद्र बन సేవా गया। కేంద్రంగా అయిపోయింది. फिर तो क्या होगा, మరి आपके ఇంకప్పుడు संपर्क ఏమవుతుంది? संबंध మీ वाले సంబంధ भी సంపర్కంలో వాళ్ళు కూడా आपकी इस दिव्य ఈ चलन యొక్క से దివ్య నడవడికతో प्रभावित होके बाबा की भजन। ప్రభావితమైపోయి బాబాకైపోతారు. तो अभी కాబట్టి तीसरी बात चल रही है, మూడో जोड़ने విషయం वाली बात। నడుస్తుంది, జోడించే విషయము. जोड़ना, తెంచేసేయాలి, मोड़ना, మలిచేసుకోవాలి, जोड़ना। జోడించాలి. तो बाबा के साथ जो బాబాతో सर्व పాటు ఏ संबंध యొక్క है ना, సర్వ సంబంధాలు అయితే ఉన్నాయో उसको विधि पूर्वक जोड़ना వాటన్నిటిని है, విధిపూర్వకంగా జోడించాలి. अच्छी तरह से। మంచి రీతిలో बाबा मेरा बाप है। బాబా నా యొక్క తండ్రి. अब बाबा मेरा ఇప్పుడు बाप బాబా నా యొక్క తండ్రి, और मैं बाबा की నేను बच्ची, బాబాకై ఉన్నాను. तो मेरी बुद्धि నా में యొక్క क्या బుద్ధిలో होगा, మరి ఏముంటుంది అంటే नशा चढ़ जाएगा, నశ పెరుగుతుంది. एक खुमारी आ जाएगी ఒక నశలో ఉంటాము. कि ओहो ఓహో, भगवान मेरा बाप భగవాన్ है నా తండ్రి, और भगवान का वर्षा मेरा భగవంతుని యొక్క जन्मसिद्ध अधिकार వారసత్వం है। నా యొక్క జన్మసిద్ధ అధికారం. तो भगवान का కాబట్టి वर्षा భగవంతుని యొక్క आप सोच వారసత్వము लो ఒకసారి ఆలోచించండి. क्या है। ఏంటది? भगवान बाप భగవంతుడు తండ్రి गुणों का खजाना గుణాల యొక్క ఖజానాని ఇస్తున్నారు, देते, ज्ञान का खजाना గ- देते, జ్ఞాన ఖజానా ఇస్తున్నారు, शक्तियों का खजाना శక్తుల देते, ఖజానా ఇస్తున్నారు, वरदानों का खजाना వరదానాల देते, యొక్క ఖజానా ఇస్తున్నారు, स्वमान का खजाना देते। స్వమానాల యొక్క ఖజానా ఇస్తున్నారు. इतना कम हो तो 21 जन्मों का राज्य भाग्य देता వీటితో है। పాటు 21 జన్మల రాజ్య భాగ్యాన్ని ఇస్తున్నారు. अब सोचो, ఒకసారి ఆలోచించండి. ऐसा भगवान मेरा बाप ఇలాంటి భగవంతుడు నా चाहिए తండ్రి, क्या मुझे। మరి ఇంకా నాకేం కావాలి? अब आप सुनाओ, ఇప్పుడు మీరు వినిపించండి. जिनके बुद्धि में ये नशा ఎవరి होगा, బుద్ధిలో అయితే उसको నశ अगर ఉంటుందో उनका लौकिक बाप వారి యొక్క లౌకిక తండ్రి अबजोपति होगा, करोड़ोपति కరోడుపతి होगा, तो ఉండొచ్చు. भी उसकी अपेक्षा नहीं रहेगी। వీరికి ఆ యొక్క లౌకిక తండ్రి యొక్క ఆస్తి పైన ఆపేక్షనే ఉండదు, मुझे డిటాచ్ मिलना అయి ఉంటుంది. चाहिए, मुझे నాకు मिले, దొరకాలి, నాకు मेरा भी तो కావాలి, हक है, నాది मेरा కూడా भी హక్కు तो ఉంది కదా, अधिकार నాది है। కూడా అధికారం ఉంది కదా. फिर देखते हैं लौकिक में ऐसी లౌకికంలో बातों में చూస్తూ तो ఉంటాం కదా, बहुत डिस्टर्ब होते हैं। ఇలాంటి విషయాల కారణంగా చాలా अरे డిస్టర్బ్ देखो, हम అయిపోతూ ब्रह्मा ఉంటారు. कुमारियां जो बनी చూడండి, हैं, మేము ఎవరైతే బ్రహ్మకుమారిగా అయ్యామో पहने कपड़े भागे, हमारी दादियां पहने कपड़े भागी, कितने వేసుకున్న शाहूकार వస్త్రాలతో घरों की పాటే అలాగే वो కట్టు बेटियां వస్త్రాలతో थी, పరిగెట్టుకుంటూ बहुआं బాబా थी, దగ్గరకు వచ్చేసారు. लेकिन ఎంతమంది भगवान मिला, ధనిక बाबा मिला, కుటుంబాలకి సంబంధించిన पहने కూతుర్లు कपड़े కోడళ్ళై भाग करके ఉన్నారు. आ गए। కట్టుబట్టల మీద పరిగెట్టుకుంటూ బాబా कोई దగ్గరికి बाप వచ్చేసారు. की या पति की प्रॉपर्टी का వారి मोह లౌకిక తండ్రుల गुणों యొక్క के रास्ते में ఆస్తి नहीं आया, యొక్క మోహము क्योंकि వారి कहाँ మార్గంలో ఎక్కడ కూడా सर्वशक्तिवान కనిపించలేదు. अविनाशी ఎందుకంటే पिता ఎక్కడ का अविनाशी సర్వశక్తివాన్ वर्षा, అవినాశి తండ్రి, అవినాశి और వారసత్వం, कहाँ ये ఎక్కడ ఈ विनाशी యొక్క चने వినాశి गुजरे, శనగలు सेकंड में नष्टो मोह। సెకండ్లో నష్టమోహ అయిపోయారు. अच्छा, फिर తర్వాత बाबा को माँ के रूप में हम कैसे देखें? తల్లి రూపంలో బాబాను మనం ఎలా చూడాలి? माँ संस्कार बढ़ती है, మా సంస్కారాల్ని పెంచుతుంది, माँ మా पालना करती है। పాలన చేస్తారు. तो जब मुरलियों में बाबा ఎప్పుడైతే हमें మురళిలో शिक्षा బాబా మనకి सावधानी देते हैं శిక్ష సావధాని ఇస్తూ ఉంటారు కదా, उसको समझना चाहिए कि దాన్ని ये అర్థం मेरी చేసుకోవాలి. माँ की शिखामण है। ఇది నా యొక్క తల్లి యొక్క
देखो माँ సంస్కారం हमेशा प्यार నేర్పించే से విధానం. बच्चों को समझाती తల్లి ఎప్పుడు కూడా ప్రేమగా పిల్లలకి నేర్పిస్తూ बाबा भी ఉంటారు. कितना प्यार से हमें మరి బాబా समझाता है కూడా చూడండి ఎంత ప్రేమగా మనకు అర్థం చేస్తూ बच्चों को ఉన్నారు. मीठा बोलना है, మధురంగా शांत మాట్లాడాలి, रहना है, శాంతిగా ఉండాలి, अमृत वेला करना అమృత है। వేళ చెయ్యాలి. तो ये माँ के रूप ఈ యొక్క की తల్లి రూపం शिक्षाएं యొక్క हैं। శిక్షణ ఏవైతే हम ఉన్నాయో जितना दिल से भगवान के వీటిని ఎంత मातृ स्वरूप को याद करें, హృదయపూర్వకంగా మాతృస్వరూపంలో तो ఆయన్ని माँ గుర్తు की తెచ్చుకుంటూ आज्ञा तो ఉంటామో शिरोमान्य करनी మరి होती है। తల్లి ఆజ్ఞ అంటే శిరస వహిస్తాం కదా. माँ को चरणों में झुकते हैं बच्चे, మా యొక్క చరణాలలో పిల్లలు और माँ సాష్టాంగం से చేస్తూ ऊंची तो ఉంటారు. कोई हस्ती మరి दुनिया में మాకు है ही नहीं, మించినటువంటి ఉన్నతమైన హస్తి क्योंकि లేనే माँ లేరు. जन्म देती है। ఎందుకంటే అమ్మ జన్మ ఇస్తారు. तो बाबा को माँ के కాబట్టి रूप में देख బాబాను करके అమ్మ రూపంలో हर शिक्षा को చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క శిక్షణను प्यार से जल्दी धारण कर सकते। త్వరగా ప్రేమగా ధారణ చేసేస్తాము. फिर తర్వాత हमारा सदगुरु भी बना। బాబా మన वो యొక్క माताएं సద్గురువు बहुत కూడా भोली అయ్యారు. होती है। మాతలు చాలా అమాయకంగా भक्ति में ఉంటారు. हम देखते భక్తిలో हैं, మనం अगर कोई చూసే गुरु వాళ్ళం కదా, किया है, ఎవరైనా संत గురువు किया దగ్గరికి है, వెళ్ళారు, సంత్ దగ్గరికి उसकी వెళ్ళారు, भजन सुनने వారి जाते యొక్క భజన हैं, వినడం కోసం कथा వెళ్ళారు, सुनने కథ जाते వినడం हैं। కోసం వెళ్ళారు. आजकल पेपरों में भी ఈ देखते हैं, రోజుల్లో పేపర్లలో కూడా तो చూస్తూ जो ఉంటాం కదా, कोई इधर उधर सत्संगों में इधर రకరకాల उधर फंस సత్సంగాల్లో गए हैं। వెళ్ళిపోయి कौन చిక్కుకొని ఉన్నారు फंसते అని. हैं? ఎవరు माताएं और చిక్కుకుంటూ कुमारियां ఉంటారు ఎక్కువ? फंसती हैं। మాతలు उसमें కుమారులే कोई ఎక్కువ भाई लोग చిక్కుకుంటూ फंस ఉంటారు. गए। అన్నిలు చిక్కుకుపోయారు అని तो వినం కదా माताएं మనం बहुत ఎప్పుడు भोली కూడా. होती है కాబట్టి మాతలు చాలా और అమాయకంగా ఉంటారు. उनको बहुत जल्दी भावना बैठ వాళ్ళకి जाती త్వరగా है భావన కూర్చుండిపోతుంది. और वो गुरु के चरणों में झुक గురువు जाती యొక్క है। చరణాల్లో వంగి ఉంటారు. अभी वो गुरुओं की जंजीरों में ఆ नहीं యొక్క रहना है, గురువుల वो యొక్క गुरुओं की జంజీరాలలో जंजीरों से बाहर బంధనాల్లో आ जाना है। బయటికి వచ్చేసేయాలి. बाबा कहते गुरु బాబా जिसका చెప్తారు, अंधला चेला सत्यानाश। ఏ तो గురువైతే आज గుడ్డివాడో हमें तो అప్పుడు मालूम चला శిష్యుడైతే कि సర్వనాశనం सतगुरु అయిపోతాడు. एक बाबा है। సద్గురు బాబా ఒక్కరే అని తెలుసు. तो बाबा को जब కాబట్టి బాబాను सतगुरु के रूप ఎప్పుడైతే में మన సద్గురు देखेंगे రూపంలో చూస్తామో तो क्या ताकत आएगी? మరి ఏం శక్తి వస్తుంది? बाबा ने जितने బాబా అయితే ఎంతైతే ऑर्डिनेंस निकाले हैं ఆర్డినెన్స్ या नियम ఇచ్చారో, बनाए हैं, నియమాలు తయారు చేశారో, इन नियमों में चलने की ఈ యొక్క ताकत आएगी। నియమాల్లో अगर నడిచేందుకు गुरु శక్తి को లభిస్తుంది. ध्यान में रखा, గురువుని కనుక ये ధ్యానంలో मेरे పెట్టుకుంటే కనుక गुरु का मंत्र ఇది है। గురువు గారి యొక్క మంత్రము. तो बाबा ने కాబట్టి బాబా सबसे पहले क्या कहा? बच्चे पवित्र बनो। మొట్టమొదట ఏం చెప్పారు? పవిత్రంగా కండి అని अब చెప్పారు. घर गृहस्थ में रह करके ఇప్పుడు हमें पवित्र గృహస్థంలో बनना ఉంటూ है। పవిత్రంగా ब्रह्मचर्य కావాలి. व्रत का पालन బ్రహ్మచర్య करना వ్రతం है। యొక్క పాలన చెయ్యాలి. माताओं के लिए ये మాతల बहुत కోసం बड़े से ఒక बड़ी चैलेंज పెద్ద है। ఛాలెంజ్ ఇది. लेकिन కానీ अगर ఒకవేళ सतगुरु बाबा से సద్గురు हमारा బాబా बुद्धि నుంచి योग మన యొక్క బుద్ధియోగం బాగుంటే और बाबा का ये मुझ आत्मा के प्रति బాబా యొక్క वरदान ఆత్మ है, ऐसा నుంచి समझे బాబా उसको। నుంచి ఆత్మైన నాకు వరదానం ये లభిస్తే भगवान मुझे कह रहा है, भगवान ने భగవంతుడు कहा చెప్తున్నారు पवित्र నాకు, भव, मैं పవిత్రంగా बन ही కండి गई। అంటే నేను అయిపోయాను. भगवान ने कहा భగవంతుడు చెప్పారు, नियम पर चल, मैं चली నియమాలపై पड़ी। నడవండి అంటే నేను నడవడం మొదలు अब పెట్టేశాను. आप सभी को लौकिक जीवन में మరి మీ యొక్క లౌకిక उसके लिए జీవితంలో बहुत विघ्न आते हैं। దానికోసం दादियों చాలా को విఘ్నాలు हमारी వస్తాయి. మరి बहुत దాదీలందరికీ विघ्न आए, విఘ్నాలు వచ్చాయి उनके కదా. लिए सितम सहन करना చాలా కూడా पड़ा, కష్టాల్ని मार సహించాల్సి खानी వచ్చింది, पड़ी, దెబ్బలు इतने తినాల్సి వచ్చింది, अत्याचार हुए, ఎన్ని అత్యాచారాలు అయ్యాయి. परंतु हिम्मतवान बनना है, కానీ ధైర్యవంతులై ఉండాలి, डरना नहीं है। देखो, భయపడకూడదు. डर ऐसी चीज है, ఎందుకంటే భయం ఎలాంటిది అంటే आपका डर మీ యొక్క वो భయము दूसरों में हिम्मत पैदा करता है। వేరే వాళ్ళలో ధైర్యాన్ని పెంచుతుంది. आप मन में ये सोचते हो ना, ఒకవేళ మీరు ఈ విధంగా मैं మనసులో पवित्र ఆలోచించారనుకోండి, कैसे बन నేను ఎలాగా सकूंगी, పవిత్రంగా ఉండగలను, मेरा पति मुझे पवित्र कैसे నా रहने యొక్క పతి देगा, నన్ను ఏ విధంగా పవిత్రంగా वो तो ఉండనిస్తారు, मुझे मारेगा। తప్పకుండా కొడతారు వారు నన్ను. मेरे लिए तो ये बहुत मुश्किल నాకైతే ఇది है। చాలా కష్టమైన విషయము. मैंने बहुत कोशिश करके నేనైతే देखा చాలా है, ప్రయత్నం చేసి చూశాను. मैंने अपनी बात रख करके నేను देखा నా है, విషయాన్ని వారి ముందు పెట్టి लेकिन చూశాను, मानते ही नहीं కానీ है। ఒప్పుకోవటమే ऐसी లేదు. ऐसी बहुत बातें ఇలాగా माताओं చాలా की చాలా तरफ से విషయాలు आती हैं। మాతల దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. देखो, मैं आपको बताऊं, అయితే నేను ఒకటి మీకు చెప్తాను. पहले तो आप
ముందైతే अंदर से మీరు లోపల నుంచి मैं पवित्र आत्मा నేను हूँ, పవిత్ర ఆత్మను, मैं पवित्रता के నేను सागर की పవిత్రత యొక్క संतान हूँ సాగరుని యొక్క और సంతానంను, पवित्रता ही मेरा పవిత్రతయే నా अपना యొక్క स्वाभाविक స్వాభావిక धर्म है ధర్మము. और मैं నేను ज्योति हूँ, ऊर्जा జ్యోతి हूँ యొక్క శక్తివంతమైన कि आप జ్యోతిని. अपने देह को कंप्लीट भुला మీ पाओ, యొక్క ये जरूरी దేహాన్ని है। పూర్తిగా మర్చిపోయే ప్రయత్నం मैं చేయండి. ज्योति हूँ, मैं నేను ऊर्जा జ్యోతిని, हूँ, मैं నేను ఒక ज्वाला శక్తిని, देवी हूँ। నేను ఒక జ్వాలాదేవిని. ये अभ्यास करो ఈ అభ్యాసం చెయ్యండి. कि मैं संपूर्ण पवित्रता నేను की సంపూర్ణ देवी పవిత్రత యొక్క దేవిని. और मेरे सामने నా आने ఎదురుగా वाली आत्मा को రాబోయేటువంటి पवित्रता का ఆత్మకు वरदान देने పవిత్రత वाली యొక్క हूँ। వరదానం ఇచ్చేటువంటి ఆత్మను मुझ నేను. आत्मा की पवित्रता ఆత్మైన నా యొక్క तत्वों పవిత్రత को पावन कर रही తత్వాలని है। పావనం मुझ చేస్తుంది. आत्मा की पवित्रता ఆత్మైన నా యొక్క పవిత్రత मेरे నా नजदीक యొక్క आने సమీపంలో वाले వచ్చేటువంటి लोगों को వారందరికీ पवित्रता కూడా का वरदान పవిత్రత दे యొక్క रही है। వరదానాన్ని ఇస్తుంది. तो ये కాబట్టి तप ఈ करना पड़ेगा, ఇది ये ఎప్పుడు साधना చేయగలుగుతారు అంటే करनी पड़ेगी, ये తపనతో अंदर में చేసేటువంటి ज्वाला తపస్య ఇది. जलानी ఈ पड़ेगी। యొక్క मैं జ్వాలను ज्वाला లోపల की देवी, వెలిగించాలి. నేను జ్వాలాదేవిని. मैं लाइट के నేను कार्बन లైట్ యొక్క కార్బులో मैं ఉన్నాను. संपूर्ण पवित्र నేను आत्मा సంపూర్ణ हूँ పవిత్ర ఆత్మను. और पवित्रता का सागर పవిత్రతా बाप मेरे సాగరుడైన साथ బాబా रहता నాతో है। ఉంటారు. बाबा को एक पल బాబాను नहीं छोड़ ఒక్క క్షణం కూడా और వదిలిపెట్టకండి. पवित्रता के आगे सारा పవిత్రత संसार ఎదురుగా झुकता है। ప్రపంచమంతా పాదాక్రాంతమవుతుంది. महात्मा गांधी మహాత్మా గాంధీ ने युवा बहनों को యువ एक दिन बोध करते हुए कहा సోదర సోదరులకి ఉపన్యసిస్తూ कि చెప్పారు, आपकी మీ యొక్క पवित्रता पर कोई अंगुली పవిత్రత उठा పైన नहीं सकता है, ఎవరు కూడా వేలెత్తి చూపించడానికి లేదు. लेकिन अगर समझो కానీ ఒకవేళ कोई को आपके ऊपर ఎవరికైనా మీ పైన कोई कांकरी उठाने का, कोई अंगुली उठाने का వేలు ఎత్తేటువంటి संकल्प उठता है, సంకల్పం వచ్చింది అంటే तो ये आपकी कमजोरी, అది మీ యొక్క బలహీనత. एक्शन एंड रिएक्शन। యాక్షన్ మరియు రియాక్షన్, కర్మ ప్రతికర్మ. और भी यही सोचना जरूरी है ఇంకా అప్పుడు ఇలా ఆలోచించాల్సిన कि అవసరం ఉన్నది, मेरा पति నా యొక్క పతి पवित्र आत्मा है, పవిత్రమైన ఆత్మ. उनका भी असली धर्म पवित्र धर्म వారి है। యొక్క నిజమైన ధర్మం కూడా పవిత్రత. उनके अंदर बहुत पवित्रता भरी हुई है వారి లోపల చాలా పవిత్రత నిండి ఉంది. और वो मुझे पवित्रता के जीवन में सहयोग कर रहा వారు है। నాకు ఈ యొక్క పవిత్రత జీవితంలో बस आप సహయోగాన్ని ఇస్తూ जितना ఉన్నారు. जितना ये गहरी साधना ఎంతెంతైతే करेंगे మీరు ఈ యొక్క లోతైన సాధన చేస్తూ ఉంటారో आपको साथ मिल जाएगी। మీకు తప్పకుండా ఆ యొక్క సహయోగం లభిస్తుంది. देखो लोहे को कट चढ़ा हुआ होता है ना, లోహాకి తుప్పు కనుక పట్టి तो ఉంటే उसको ఏం చేస్తారు? उतारने में टाइम लगता ఆ है। తుప్పు వదలడంలో అయితే టైం పడుతుంది కదా. तो हमारे परिवार में जो भी కాబట్టి మన యొక్క आत्माएं हैं, పరివారంలో ఎవరైతే ఆత్మలు ఉన్నారో उनके जो भी संस्कार వారి हैं, యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, उसको जो भी कट चढ़ी हुई है, ఏమైతే తుప్పు పట్టి हमें उन ఉందో, आत्माओं की ये आध्यात्मिक सेवा करनी है, ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక సేవ क्योंकि మనమే उनकी చెయ్యగలము. निमित्त भी तो हमको बनना है। ఎందుకంటే వాళ్ళందరికీ కూడా నిమిత్తం కూడా ये మనమే उनकी కదా. कमियां, వాళ్ళ యొక్క उनकी లోపాలు, कमजोरियां, బలహీనతలు, उनके विकार వాళ్ళ యొక్క వికారాలు सारे गलते जा रहे हैं। అవన్నీ పూర్తిగా हमारी కరిగిపోతూ साधना ఉన్నాయి. से మన యొక్క उन సాధనతో आत्माओं को इतनी शक्ति ఎంత मिले శక్తి వాళ్ళకి कि वो లభించాలి विकार అంటే जल जाए, వాళ్ళలో ఉన్నటువంటి उनके వికారాలన్నీ विकार जल కరిగిపోతున్నాయి, जाए వికారాలన్నీ और वो एक కాలిపోతున్నాయి. शुद्ध पवित्र आत्मा వారి యొక్క अपने को भी శుద్ధమైన महसूस పవిత్రమైన करे। ఆత్మగా స్వయాన్ని కూడా అనుభవం कहते हैं जैसा చేసేస్తున్నారు. संग చెప్తారు वैसा కదా, रंग। ఎలాంటి సాంగత్యం ఉంటే అలాంటి अगर రంగు అని. हमारा संग కాబట్టి पावरफुल మన बन యొక్క गया, సాంగత్యం శక్తివంతంగా ఉన్నది हम అంటే पारस बन మనం गए, పారస్ అయిపోతే तो ऑटोमेटिकली लोहा తప్పకుండా पारिस बनना ही है। ఇనుము పారస్గా इसलिए अपने में అవ్వాల్సిందే. बड़ा विश्वास है। కాబట్టి స్వయం పైన చాలా విశ్వాసం ఉంచుకోండి. बाबा का सतगुरु కాబట్టి स्वरूप బాబా का యొక్క సద్గురు संबंध స్వరూపాన్ని हमें సంబంధంలో सहज वरदान देता సహజమైన है। వరదానాన్ని ఇస్తుంది. फिर बाबा తర్వాత బాబా हम आत्माओं का ఆత్మలైన మనందరికీ जीवन साथी है। జీవిత భాగస్వామి.
आत्मा सजनी है, चाहे ఆత్మ वो ప్రేయసి, मेल है चाहे फीमेल है, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, पर सभी కానీ आत्माएं सजनी है। ఆత్మలన్నీ కూడా ప్రేయసిలే. आत्माएं सीता है, ఆత్మలు परमात्मा राम సీత, है। పరమాత్మ రాముడు. आत्माएं पार्वती ఆత్మలు है, పార్వతి, परमात्मा పరమాత్మ शिव है। శివుడు. परमात्मा शिव है, పరమాత్మ हम శివుడు, आत्माएं ఆత్మలైన शक्तियां हैं। మనందరం కూడా శక్తులము. तो जब बाबा को కాబట్టి साजन ఎప్పుడైతే के रूप में బాబాను साथ మనము रखेंगे, ప్రియుడి రూపంలో तो తోడుపెట్టుకుంటామో उस साजन की ఆ యొక్క पवित्रता ప్రియుడి हमको యొక్క वरदान के పవిత్రత रूप में మనకి मिलती వరదానం है। రూపంలో లభించేస్తుంది. हम दिल से उनके हो गए హృదయపూర్వకంగా మనం వారికైపోయాము. और परमात्मा तो सभी का ही जीवन పరమాత్మ साथी, అయితే సర్వులకి జీవిత तो భాగస్వామి కదా. बाबा मेरा साजन కాబట్టి బాబా నా యొక్క ప్రియుడు. और बाबा सदैव मेरे साथ रहता है బాబా సదా నాతోనే ఉంటారు. और मेरी सर्व प्रकार की నా యొక్క रक्षा సర్వ के लिए ప్రకారాలైన రక్షణ కోసము वो रिस्पॉन्सिबल। వారు రెస్పాన్సిబుల్. बाबा ने బాబా हमारी जिम्मेवारी उठाई है మన యొక్క బాధ్యత తీసుకున్నారు. कि बच्चे పిల్లలు चिंता मत करो, చింత చెయ్యకండి, నేను కూర్చుని ఉన్నాను. तो हर बात के लिए అది ये ప్రతి ఒక్క విషయం కోసము कहा ఉంది. हुआ है, चाहे అన్నిటి కోసము छोटी చెప్పారు. चिंताएं चाहे చిన్న मोटी చింత चिंता కావచ్చు, है, పెద్ద చింతే కావచ్చు. लेकिन वो बाबा के हवाले कर दे అది కనుక బాబాకి అర్పించామంటే ఆ చింతను, तो हमारा काम तो हुआ पड़ा। మన పని అయితే జరిగిపోయింది. ఇంకా फिर बाबा को अपना सखा भी बना लो, బాబాని తమ యొక్క सर्जन भी స్నేహితుడిగా बना लो, చేసుకోండి, సజ్జన్గా सखी भी बना చేసుకోండి, लो, बाकी जो भी స్నేహితురాలుగా रिश्ते చేసుకోండి. रहे ఇంకేవైతే वो సంబంధాలు भी మిగిలిన बाबा ఉన్నాయో से जोड़ लो। అన్ని సంబంధాలు బాబాతో तो జోడించండి. तीसरा है बाबा మూడవది से బాబాతో सर्व సర్వ संबंध సంబంధాలను जोड़ना है। జోడించడం, ये तोड़ना, తెంచడము, मोड़ना మలుచుకోవడం, और जोड़ना, జోడించుకోవడం. ये तीनों काम अच्छी तरह से ఈ हुआ మూడు చక్కని రీతిలో జరిగితే కనుక तो हम नष्टो मोहा మనము बनेंगे। నష్టోమోహగా అవుతాము. और नष्टो मोहा बनने से నష్టోమోహగా हमारा అవ్వడంతో स्मृति మన स्वरूप యొక్క స్మృతి స్వరూపం निरंतर रहेगा। నిరంతరం ఉంటుంది. तो हमें बाबा की शिक्षाओं కాబట్టి में बड़ा బాబా యొక్క निश्चय है శిక్షణలపైన మనకి और చాలా నిశ్చయం ఉంది. निश्चयात्मक बुद्धि से నిశ్చయాత్మక బుద్ధితో हम सभी अपने మనందరం इस కూడా ईश्वरीय ఈ యొక్క मार्ग पर ఈశ్వరీయ कदम మార్గంలో बढ़ा के आगे అడుగులు चल रहे ముందుకేస్తూ हैं। ముందుకెళ్తూ ఉన్నాము. तो కాబట్టి स्मृति स्वरूप बनना है। స్మృతి స్వరూపులై ఉండాలి. अब ये स्मृति स्वरूप మరి ఈ యొక్క స్మృతి స్వరూపము बाबा ने पूरे ब्राह्मण जीवन के लिए పూర్తి బ్రాహ్మణ ये हमें జీవితం मुख्य కోసం काम दिया है। బాబా మనకి ఈ యొక్క ముఖ్యమైన पवित्र పని ఇచ్చారు. बनना है పవిత్రంగా కావాలి, और याद में रहना है। స్మృతిలో ఉండాలి. तो घर गृहस्थी की जीवन के लिए आप इतनी बातों को जीवन में रखेंगे ने? फिर से एक बार ध्यान से सुन ले। तोड़ना మళ్ళీ ఒక్కసారి వినండి. తెంచేయాలి, और जोड़ना। మలచాలి, ये करना है। జోడించాలి, ఇవి చెయ్యాలి. दूसरा अपने को రెండవది निमित्त। స్వయాన్ని నిమిత్తంగా అనుకొని हाँ? कौन है हम? निमित्त మనం सेवादारी। నిమిత్త సేవాధారి ఉన్నాము. इस घर के ఈ अंदर इस ఇంటికి, प्रवृत्ति ఈ के ప్రవృత్తికి अंदर हम निमित्त మనం నిమిత్త सेवादारी हैं। సేవాధారి अपने को ఉన్నాము. निमित्त सेवादारी స్వయాన్ని समझना है, నిమిత్తమైన సేవాధారి అనుకోవాలి, ट्रस्टी समझना है। ట్రస్టీగా కూడా అనుకోవాలి. हमें जो कुछ करना है ఏవైతే वो మనం చెయ్యాలో ट्रस्टी बनकर అవన్నీ के కూడా करना है। ట్రస్టీ అయి మనం చెయ్యాలి. स्वयं को निमित्त స్వయాన్ని समझना है। నిమిత్తంగా అనుకోవాలి. और ఇంకా तीसरी बात మూడో విషయము निश्चय बुद्धि। నిశ్చయ బుద్ధి. ट्रस्टी ట్రస్టీ निमित्त और నిమిత్తము निश्चय बुद्धि మరి समझ నిశ్చయ करके బుద్ధి चलने అనుకొని से నడవడం వల్ల आपकी जो మీ యొక్క लौकिक प्रवृत्ति లౌకిక है ప్రవృత్తి ఏదైతే उस ఉందో लौकिक ఆ प्रवृत्ति యొక్క में లౌకిక आप अच्छी ప్రవృత్తిలో तरह से మీరు చక్కని बैलेंस రీతిలో रख करके బ్యాలెన్స్ चल सके। ఉంచుకోగలరు. अब आओ अलौकिक प्रवृत्ति ఇప్పుడు మరి की बात అలౌకిక करें। ప్రవృత్తి కోసం ఆలోచిద్దాము. हम बाबा की बने మనం బాబాకి అయ్యాము. और बाबा का इतना बेहद परिवार బాబా యొక్క ఇంత అనంతమైన उसके हम పరివారము, मेंबर बने। దానికి మనం family సభ్యులుగా member అయ్యాము, बने। ఫ్యామిలీ మెంబర్గా అయ్యాము.
अब बाबा का बनने से ఇప్పుడు బాబాకి చెందిన వారిగా అయిన తరువాత हमें अंदर में बड़ा शुद्ध नशा रहता లోపల है। మనకి చాలా శుద్ధమైన నశ यज्ञ ఉంటుంది. के प्रति हमारी యజ్ఞం बड़ी ప్రతి भावना మనకి చాలా रहती है భావన ఉంటుంది. और हमें होता है మనకి ఇంకా बहुत అనిపిస్తుంది, सारी माताएं ऐसा చాలా మంది बोलती हैं, మాతలు ఇలా అంటూ ఉంటారు. बहुतों की ऐसी फीलिंग भी చాలా होती మంది है कि మాతలకి ఒక अगर ఫీలింగ్ ఉంటుంది, ఒకవేళ हमको शादी के మాకు పెళ్లి पहले शिव కంటే बाबा ముందే मिलता కనుక ना శివబాబా లభించి ఉంటేనా तो हम कभी మేమైతే शादी नहीं ఎప్పుడు అసలు పెళ్ళే करते, చేసుకునే వాళ్ళమే हम కాదు भी అని. ब्रह्मा कुमारी మేము बन కూడా जाते, బ్రహ్మకుమారిగా అయిపోతాము. हम भी बाबा के మేము पर కూడా सरेंडर బాబాకి हो పూర్తిగా जाते। సరెండర్ అయిపోయే వాళ్ళము. माताएं, మాతలు, आप लोगों के दिल में कभी कभी ऐसा आता है, మీకు అప్పుడప్పుడు कभी మనసులో ఇలా कभी వస్తూ ऐसा आता ఉంటుంది है కదా, వస్తూ कि ఉంటుంది కదా, बाबा पहले मिलता బాబా ముందే దొరికితే तो हम शादी మేము नहीं పెళ్లి करते చేసుకునే వాళ్ళం కాదు అని. देगी। तो ऐसा ना हो कि हम लौकिक से तो किनारा कर दिया లౌకికం నుంచైతే और మనం लौकिक పక్కకు से तो వచ్చేసాము, नष्टो मोहा हो गए, లౌకికం నుంచైతే लेकिन फिर నష్టమోహ अलौकिक అయిపోయాం. కానీ परिवार में आकर के वो అలౌకిక मोह ट्रांसफर नहीं పరివారంలో हो जाए, వచ్చాక ये ఆ ध्यान యొక్క रखना है। మోహం ఇక్కడ क्योंकि ట్రాన్స్ఫర్ मोह కాకుండా हमारी జాగ్రత్త वीकनेस है, ఉంచుకోవాలి. ఎందుకంటే तो वो మోహం మన मोह యొక్క एक में से వీక్‌నెస్. दूसरे में, दूसरे में ఒకరి से నుంచి तीसरे ఒకరికి, में ఒకరి నుంచి ट्रांसफर नहीं ఒకరికి होना అది चाहिए, ये ట్రాన్స్ఫర్ కాకుండా सावधानी रखनी है। చూసుకోవాలి. मेरी ఈ యొక్క दीदी बहुत సావధాని अच्छी है, ఉంచుకోవాలి. मेरे सेंटर మా की దీది बहन చాలా अच्छी है, మంచివారు, मेरा మా कुमार సెంటర్ అక్కయ్యలు अच्छा చాలా है, మంచివారు, मेरी कुमार, మా కుమార్ మంచివారు, ये కుమారి मोह में మంచివారు. नहीं ఈ फंसने యొక్క का, మోహంలో ये सावधानी చిక్కుకోకండి. जरूर रखनी ఈ है। యొక్క సావధాని हमारी ఉంచుకోవాల్సిన माताएं అవసరం बहुत ఉంది. भली बोली होती हैं, మాతలు చాలా భోలీ लेकिन భాలి ఉంటారు, हमें ये सोने కానీ की जाल में नहीं ఈ యొక్క फंसना है। బంగారు వలలో दूसरा, हमें చిక్కుకోకూడదు. अपनी धारणाओं తర్వాత में మన యొక్క ధారణల పైన మనము संपूर्ण रीति से अटेंशन సంపూర్ణ रखना రీతిలో है। అటెన్షన్ ఉంచుకోవాలి. खाने के पीने की है, ఆహారము, क्लास में आने పానీయము, की है, క్లాస్‌కి రావడము, सेवाओं में बैलेंस సేవల్లో रख करके బ్యాలెన్స్ चलने की ఉంచుకొని है। नहीं तो क्या है, నడుచుకోవాలి. एक बार तो లేదంటే एकदम ఏమవుతుందంటే फोर्स से चलेंगे, ఒక్కసారి ఫోర్స్‌గా फिर వచ్చేస్తారు, विघ्न आया, విఘ్నాలు फिर వచ్చేసాయి बैठ అంటే మళ్ళీ जाएंगे। तो కూర్చుండిపోతారు. ये भी नहीं होने కాబట్టి देना ఇలాగ है, కూడా एक జరగకూడదు. रस चलते रहे। ఏకరస్ నడుస్తూ उसके लिए ఉండాలి. लौकिक वालों को खुश దానికోసం रखने का లౌకిక है। వాళ్ళని కూడా कभी भी लौकिक సంతోషపెట్టండి. वालों को ఎప్పుడు కూడా नाराज లౌకిక नहीं करना। వాళ్ళను लौकिक మనసు वाले नाराज माना చిన్నబుచ్చుకొనివ్వకండి. डिसर्विस। లౌకికం వాళ్ళు इसलिए మీతో हमें हर అలిగారు काम అంటే డిస్సర్వీస్ समझाने से, అయిపోతుంది. ప్రతి युक्ति ఒక్క से విషయాన్ని కూడా मोल्ड ప్రేమగా होकर అర్థం के करना చేసుకుంటూ, है। మోల్డ్ చేసుకుంటూ फिर యుక్తిగా చెయ్యాలి. बाबा के घर में తర్వాత आते हैं, బాబా देखो ఇంట్లోకి వచ్చిన माताओं की తర్వాత बड़ी महिमा है। బాతలకి చాలా మహిమ ఉంది. भंडारा भरपूर करने वाली బండారా माताएं భర్పూర్ होती हैं, చేసేవారు మాతలు, भंडारी भरपूर करने భండారి वाली భర్పూర్ माताएं చేసేవారు होती हैं। మాతలే ఉంటారు. अपना थोड़ा थोड़ा बचा बचा కొంచెం करके కొంచెం बाबा के దాచిపెట్టుకొని यज्ञ में దాచిపెట్టుకొని अपना బాబా యొక్క सहयोग యజ్ఞంలో जमा తమ करती యొక్క हैं। సహయోగాన్ని జమ तो చేసుకుంటారు. इसीलिए కాబట్టి माताओं का इस यज्ञ में మాతలకు बहुत महत्व ఈ है। యొక్క యజ్ఞంలో చాలా మహత్వం इस ఉంది. यज्ञ के కాబట్టి अंदर ఈ हम యజ్ఞం अच्छी లోపల तरह से चल మంచి सके, రీతిలో నడుచుకోవాలి. उसके लिए हमें దానికోసం कुछ बातें अपने కొన్ని मन में విషయాలపైన रखनी है। మనం वो मैं మనసులో आपको పెట్టుకోవాల్సిన कान में कह విషయాలు ఉన్నాయి. देती हूँ। ఆ విషయాలు నేను మీకు क्या చెవులో है, చెప్తున్నాను. ఏంటంటే हमारी को మనకు मिलनसार स्वभाव रखना है। మిలనసార స్వభావం ఉండాలి. देखो माताओं में क्या होता है, మాతల్లో किसी में ఏమవుతూ कोई ఉంటుందంటే विशेषता होती है, ఎవరిలోనైనా ఏదైనా किसी में रसोई విశేషత बनाने ఉంటుంది. की विशेषता కొంతమందికి होती है, కిచెన్‌లో किसी చాలా में బాగా सिलाई వంట की చేసేది, विशेषता होती కుట్టు है, యొక్క हाँ, విశేషత, किसी में घर काम की ఇంటి యొక్క विशेषता పనులు होती బాగా है, క్లీన్‌గా फिर सेंटर में పెట్టుకునేటువంటి आते हैं, విశేషతలు फिर సెంటర్‌లో सेंटर వస్తూ बड़ा ఉంటారు. होता है, సెంటర్‌లు बहुत పెద్దగా सारी ఉంటాయి. माताएं होती हैं, చాలా మంది फिर మాతలు क्या ఉంటారు. होता है, कभी తర్వాత टक्कर हो ఏమవుతుందంటే जाती है। మాతలకి पर नहीं, మధ్యన కొంచెం मुझे ఘర్షణ అవుతూ मिलनसार ఉంటుంది. होकर के रहना है। నేను అందరితో मैं కలివిడిగానే सभी ఉండాలి. के संस्कारों నేను के అందరి साथ యొక్క चल सकूं సంస్కారాలతో పాటు और मैं दूसरों को కలుపుకుంటూ, भी चला నడుచుకుంటూ, सकूं। అందరినీ ऐसी కూడా अंदर में కలుపుకుపోతూ, अपनी एक रॉयल నడుచుకుంటూ धारणा ముందుకు रखनी है। వెళ్ళడం हम आए किस అనేటువంటి लिए हैं? రాయల్ ధారణ. हम మరి आए మనం हैं దేనికోసం सतो प्रधान వచ్చాము? बनने, సతో पावन ప్రధానంగా बनने, కావడం కోసము, आत्मा పావనంగా का కావడం कल्याण కోసము, करने। ఆత్మ उसके కళ్యాణం अंदर ये కోసము. छोटी मोटी మరి सेवाओं को ఇలాంటి చిన్న अपना పెద్ద न्यारा సేవల और విషయాలలో प्यारा रह కొంచెం करके करने అతీతంగా का, ప్రియంగా हाँ, ఉండేందుకు उसी के ప్రయత్నం कभी చేయాలి. तेरे मेरे में नहीं ఎవరి आने యొక్క का। నిధి నాదిలోకి రాని రాకూడదు. दूसरी बात, రెండో విషయము, हमारा మన नेचर యొక్క నేచరు स्नेही స్నేహి, और सहयोगी का रखना। సహయోగిది ఉండాలి. हम మనము हर एक के स्नेही रहे और అందరికీ हमारा సహయోగి, जिस స్నేహి प्रकार అయి का ఉండాలి. सहयोग चाहिए అందరికీ हम స్నేహిగా ఉండాలి. सहयोग करें। ఏ విధంగా संगठन మన के ద్వారా अंदर సహయోగం మనం ఇవ్వాల్సి వస్తుందో चलने के ఇచ్చేసేయాలి. अंदर ये సంఘటనలో सब నడుస్తున్నప్పుడు बातें बहुत చాలా छोटी छोटी చిన్న हैं, చిన్న पर बड़ी విషయాలే ध्यान కానీ रखने की చాలా हैं। ధ్యానం ఉంచుకోవాల్సిన तो విషయాలు ఇవన్నీ కూడా. संगठन में मुझे సంఘటనలో चलना है, నేను कभी भी నడుచుకోవాలి. अकेले नहीं हो
जाने का। ఒంటరిగా देखो అవ్వకండి जो ఎప్పుడూ కూడా. फल ఏదైతే ఫలము वृक्ष से गिर जाता है, వృక్షం నుంచి जो बीज वृक्ष పడిపోయిందనుకోండి, से गिर जाता ఏ है, వృక్షం तो फिर నుంచైతే ఆ उसको ఫలం पोषण पालन नहीं मिलता है। పడిపోయిందనుకోండి, जो దానికి పాలన, डाली పోషణ झाड़ से లభించదు. कट जाती है, उसको वो विनाश हो जाता है। వృక్షం నుంచి ఒక కొమ్మ పడిపోయింది అంటే लगे దానికి పాలన रहना है, లభించదు. संगठन में जुड़े జోడించుకొనే रहना है, ఉండాలి, కలిసే ఉండాలి. संगठन में बंध సంఘటనలో करके रहना है। సంఘటనలో సంఘటిత రూపంలో संगठन కలిసే में ఉండాలి. कभी సంఘటనలో अपना ఎప్పుడు కూడా ईगो प्रकट करने తమ का యొక్క ఈగోని, कोई అహంకారాన్ని माया ना आ जाए ప్రత్యక్షం कि కాకుండా मैं जो చూసుకోవాలి. ఆ कहती हूँ वो విషయంలో మాయ सही है, రాకుండా मैं कहती చూసుకోండి. हूँ वैसा ही నేను होना చెప్పినట్టే चाहिए, జరగాలి, నేను అనుకున్నదే सुनना రైటు, चाहिए हमारा। నేను చెప్పిందే नहीं, వినాలి. లేదు. संगठन में సంఘటనలో मालिक होकर के మాలిక్ बात कहो। అయిపోయి విషయాన్ని చెప్పండి. फिर निमित्त आत्माएं నిమిత్త जो भी ఆత్మ करे, ఏం చేయాలనుకుంటే बालक చేయనివ్వండి. बन जाओ, బాలకులైపోండి అప్పుడు. तब हमारी रक्षा అప్పుడే होगी। మన యొక్క రక్షణ देखो ఉంటుంది. माताएं हैं ना, మాతలు ఏం वो చేస్తుంటారు घर की అంటే अधिकारी होती ఇంట్లో అధికారి ఉంటారు కదా, और माताएं बहुत अनुभवी होती है। మాతలు मेरी तो అనుభవే माताओं के लिए ఉంటారు. बहुत ज्यादा रिस्पेक्ट మాతలంటే है నాకు చాలా గౌరవం और ఉన్నది. माताएं बहुत మాతలు अनुभवी చాలా होने के అనుభవి कारण అయిన కారణంగా कई बातें अनुभव से कहती చాలా हैं। విషయాలు అనుభవంతో लेकिन చెప్తుంటారు. कभी कभी కానీ కొన్నిసార్లు मैं भी जब ब्रह्मा कुमारी నేను जीवन కూడా में आई तो బ్రహ్మకుమారి छोटी थी, జీవితంలోకి వచ్చినప్పుడు చిన్నగానే ఉన్నాను 22 కదా. साल की थी। अब कभी कभी हम కొన్నిసార్లు हमारे మాకు भाइयों की మా माताओं యొక్క की అన్నయ్యల बातों యొక్క, को सुन మాతల करके యొక్క उनकी విషయాలు राय వింటుంటే, सलाह వాళ్ళ सुन करके సలహాలు सचमुच వింటుంటే खुश होते చాలా हैं। సంతోషపడేవాళ్ళము. भाई हमारे कितनी వీళ్ళెంత अनुभवी బాగా माताएं అనుభవి हैं, మాతలు कितने ఉన్నారు, अनुभवी भाई हैं। అనుభవి అన్నయ్యలు ఉన్నారు అని. लेकिन अभी सबका కానీ एक जैसा नहीं होता అందరివైతే है, तो उस ఒక్కలాగా समय ఉండవు फिर కదా. अपने को क्या करने का, అప్పుడేం చేయాల్సి ఉంటుంది, मोल्ड कर लेने का। మోల్డ్ చేసేసుకోవాలి. क्योंकि आखिर में फिर ఎందుకంటే बाबा ने क्या किया, లాస్ట్‌కి బాబా ఏం చేశారు, छोटी छोटी बच्चियों చిన్న को చిన్న అక్కయ్యలను निमित्त बनाया। నిమిత్తం చేసేశారు. अब जिन्होंने दुनिया नहीं देखी, వాళ్ళైతే यज्ञ में ప్రపంచంనే हमारी చూడలేదు. दादियां యజ్ఞంలో स्कूल దాదీలను नहीं చూడండి, गई, पढ़ाई స్కూల్ కూడా नहीं पढ़ी, వెళ్ళలేదు, చదువు కూడా कोई చదువుకోలేదు, दुनियादारी का अनुभव नहीं ప్రాపంచిక था। అనుభవమే उनको లేదు. निमित्त बनाया వారిని బాబా నిమిత్తం और చేశారు. निमित्त बना के बाबा నిమిత్తం कितना చేసేసి महत्व ఎంత रखते हैं। మహత్వాన్ని ఉంచారు. निमित्त टीचर నిమిత్త बहनों का టీచర్ कितना అక్కయ్యలకు महत्व ఎంత रखते हैं। మహత్వం ఉంచుతారు तो బాబా. फिर जो हमारे निमित्त है ना, కాబట్టి మన యొక్క నిమిత్తం उनके ఎవరైతే साथ ఉన్నారో इतना ही ఎంత బాగా మనం रिस्पेक्ट వారితో वाले రెస్పెక్ట్‌తో रिलेशन కూడినటువంటి कनेक्शन से రిలేషన్, चलना కనెక్షన్ और పెట్టుకొని सच्ची నడవాలి. दिल से जो बात है वो कह సత్యమైన देने का, హృదయంతో ఉన్న విషయం కూడా डरने का చెప్పేసేయాలి. नहीं, భయపడాల్సిన విషయం ఏం లేదు. निर्भय रहने का, నిర్భయంగానే ఉండాలి. प्यार से कहने ప్రేమగా का। చెప్పాలి, दीदी मुझे దీదీ आपसे 5 నాకు मिनट बात 5 करनी నిమిషాలు है। మీతో మాట్లాడేది ఉంది. देखो ये हम सभी के ఇది संगठन మన से యొక్క इतना बड़ा సంఘటన యొక్క यज्ञ चलता है। శక్తితోని యొక్క ఇంత పెద్ద యజ్ఞం నడుస్తూ एक ఉంది. एक बच्चे की पाई पाई से, ఒక్కొక్క బిడ్డ యొక్క చెల్లి గవ్వలు एक బాబా एक యొక్క आत्माओं యజ్ఞంలో, के शुभ संकल्प ఒక్కొక్క से, ఆత్మ యొక్క శుభ సంకల్పంతో, एक एक आत्माओं की ఒక్కొక్క ఆత్మ యొక్క रचनात्मकता से రచనాత్మకతతో ये ఈ बाबा యొక్క का బాబా इतना యొక్క बड़ा యజ్ఞం, ఇంత यज्ञ పెద్ద विश्व में యజ్ఞము प्रख्यात हो విశ్వంలో रहा है। ప్రఖ్యాతి అవుతూ ఉంది. तो बाबा के हर बच्चों కాబట్టి को బాబా యొక్క ప్రతి బిడ్డ सेवा करने का సేవ हक, చేసేటువంటి హక్కు కలిగి ఉన్నారు. साधना करने का సాధన अधिकार చేసేటువంటి అధికారము ఉన్నది. और संगठन में సంఘటనలో एक दो से मिल పరస్పరం करके కలిసి एवं ఉంటూ उत्साह में ఉల్లాస रहने का भी ఉత్సాహాల్లో ఉండేటువంటి जिम्मेवारी है। బాధ్యత ये కూడా हमारी ఉన్నది. जिम्मेवारी है ఇది कि మన हमें బాధ్యత. संगठन में సంఘటనలో बने మనం रहना है, కలిసి खुद ఉండాలి. भी बने रहना है। స్వయం కలిసి ఉండాలి. दूसरों को సంఘటనలో बाबा ने बहुत ఇతరులను मूल्यों కూడా में कहा है, కలుపుకుపోవాలి. माताओं బాబా का చాలా संगठन మూల్యలో बनाओ। చెప్పారు. మాతల యొక్క సంఘటన जैसे చేయండి అని कुमारियों బాబా को చెప్పారు. टीचर को ट्रेनिंग ఎలాగైతే देते हैं, కుమారులకి माताओं को ट्रेनिंग టీచర్స్ दो। ట్రైనింగ్ ఎలాగైతే ఉందో అలాగే अगर మాతలకి माताओं ట్రైనింగ్ का ఇవ్వండి. झुंड मैदान पर आ మాతల जाएगा యొక్క గుంపు तो गवर्नमेंट మైదానంలోకి की आंख भी వచ్చేస్తే खुल जाएंगी। గవర్నమెంట్ కళ్ళు కూడా तो తెరుచుకుంటాయి. माताएं కాబట్టి మాతలు बहुत कुछ कर सकती हैं। कोई बात नहीं, अभी लॉकडाउन है చాలా तो చేయగలుగుతారు. हमारी ఇప్పుడైతే ఏమీ मनसा లేదు को లేవు. हम इतनी లాక్డౌన్ ఉంది शक्तिशाली बना కాబట్టి మన लें మనసుని ఎంత और శక్తిశాలిగా भी చేసుకోవాలి बातों అంటే में इतना ఇంకా अपने को అనేక तैयार విషయంలో करें, घर కూడా बैठे స్వయాన్ని తయారు చేసుకోవాలి. हाँ, ఇంట్లో కూర్చొని कोर्स कराना भी కోర్స్ सीख ले, చేయడం भाषण నేర్చుకోండి, करना भी భాషను सीख ले। నేర్చుకోండి. अभी तो देखो ఇప్పుడైతే विज्ञान के చూడండి साधन ఈ में యొక్క సైన్స్ యొక్క సాధనాలతో सब कुछ अवेलेबल है। అన్నీ కూడా మీకు आप లభిస్తాయి. देख देख करके మీరు చూసి ट्रेनिंग भी చూసి ले सकते ట్రైనింగ్ हैं, నేర్చుకోవచ్చు, आप ట్రైనింగ్ देख देख के తీసుకోవచ్చు. भाषण भी कर చూసి सकते చూసి हैं। భాషను కూడా చేయడం तो నేర్చుకోవచ్చు. माताओं को కాబట్టి మాతలకు हैंड्स बनना है। హ్యాండ్స్‌గా आज देखो తయారవ్వాలి. हैंड्स की कितनी చూడండి ఈ जरूरत है రోజుల్లో सेंटर्स హ్యాండ్స్‌కి पर, ఎంత और షార్టేజ్ कुमारियां तो ఉన్నదో. इतनी निकलती మరి नहीं కుమారులైతే అంత कि ఎక్కువగా नौकरी రావటం पे లేదు. नौकरी నౌకరీ उठाने का बड़ा అనేటువంటి शौक ఉద్యోగము होता है। అనేటువంటి బుట్టను మోస్తూ पैसा ఉన్నారు मिलता है వాళ్ళకి. ना, पैसे వాళ్ళకి की డబ్బు लालच भी లభిస్తుంది बड़ी కదా. लालच होती है। డబ్బు యొక్క లోభం కూడా अगर చాలా आपको గొప్ప अपनी లోభం అది. कुमारियां हैं ना,
మీ కుమారులు కనుక तो ఉంటే మీ ఇంట్లో माताओं आपको मैं మాతలు कहती మీరు మీకు हूँ చెప్తున్నాను. कि अपनी మీ कुमारियों యొక్క को नौकरी కుమారులని की टोकरी उठाने लिए नहीं ఉద్యోగము बोलना, అనేటువంటి గంప ఎత్తుకోమని उनको మాత్రం नौकरी చెప్పకండి. करने के लिए मजबूर వాళ్ళకి नहीं ఉద్యోగం करना। చేయడం కోసం ఆ आप విధంగా उनकी వీక్ अच्छी చెయ్యకండి. टीचर बन के మంచి उनको టీచర్ अच्छी అయ్యుండి ब्रह्मा వారికి कुमारी మంచి बनाने की प्रेरणा బ్రహ్మకుమారిగా देना అయ్యేటువంటి ప్రేరణ ఇవ్వండి. और भगवान को ఇంకా अपनी భగవంతుడిని बच्ची తమ दे యొక్క करके కూతుర్ని ఇచ్చేసేసి और भगवान భగవంతుణ్ణి को మీరు बच्ची दे करके కూతుర్ని पुण्यात्मा ఇచ్చేస్తే बनना कितना కూతుర్ని बड़ा पुण्य భగవంతునికి का काम ఇచ్చేస్తే हो మీరెంత जाएगा। పెద్ద పుణ్యాత్మగా हाँ, అయిపోతారు. ఎంత आप तो పెద్ద उल्टी పుణ్యం అది. सीढ़ी चढ़ गई थी, మీరైతే अभी अपनी बच्चियों को उल्टी सीढ़ी नहीं ఉల్టా चढ़ाना। మెట్లు ఎక్కేశారు. కాబట్టి మీ बच्चियों को కూతుర్ని बाबा మాత్రం के అలాగే हाथ में ఎక్కించకండి. हाथ देना కూతుర్ని बड़ा బాబా पुण्य का చేతిలో काम हो చెయ్యి जाएगा। వేయించండి. मैं आप सब నేను माताओं को మాతలైన ऐसे మీ देख रही అందరికీ हूँ ఎలా చూస్తున్నాను जैसे कि అంటే मेरे सन्मुख में నా हो ఎదురుగానే और ये మీరున్నారు అని बातें आप చూస్తున్నాను. बहुत प्यार से सुन रहे हैं। మీరందరూ కూడా ఈ విషయాలు చాలా इसलिए ప్రేమగా मेरी आप వింటున్నారు सभी को కాబట్టి बहुत बहुत కాబట్టి మీ शुभकामनाएं అందరికీ हैं కూడా और చక్కగా आप बाबा శుభకామనలు. की మీరు वही బాబా యొక్క महिला नारी నారి शिव शक्ति శివ हो శక్తి जिनकी అయ్యి शक्ति से जिनकी ఎవరి యొక్క सेवा से శక్తితో అయితే ఎవరి యొక్క विश्व में సేవతో అయితే मेरा విశ్వంలో बाबा आ నా गया, బాబా प्यारा వచ్చేసారు, बाबा आ ప్రియమైన गया, బాబా వచ్చేసారు, मेरा बाबा నా आ బాబా गया, ये వచ్చేసారు आवाज అనేటువంటి बुलंद हुआ है। శబ్దం అన్ని చోట్ల इसलिए आज మారుమ్రోగాలి. के दिन आप కాబట్టి सभी ఈరోజు माताओं को విశేషంగా మాతలైన मैं तो दिल से प्रणाम హృదయపూర్వకంగా करती నేను हूँ, ప్రణామం చేస్తున్నాను. धन्यवाद देती हूँ ధన్యవాదాలు कि आप చెప్తున్నాను. अपनी మీ गृहस्थी అందరూ में కూడా మీ रह యొక్క करके గృహస్థంలో बाबा ఉంటూ के కూడా बने हो బాబాకై और ఉన్నారు. बाबा के బాబా इतने యొక్క यज्ञ स्नेही యజ్ఞ స్నేహి आत्माओं అయి को ఉన్నారు. जो ऐसे लॉकडाउन में भी ఇలాంటి उपस्थित లాక్‌డౌన్‌లో हो కూడా गए మీరు हो। ఉపస్థితమై ఉన్నారు. फिर से एक बार सबको మళ్ళొక్కసారి మీ बहुत-बहुत అందరికీ కూడా धन्यवाद और చాలా आप చాలా सबको ధన్యవాదాలు. भी बहुत दिल से కుల్దీప్ धन्यवाद। అక్కయ్య కూడా చాలా हरे आप साहब। హృదయపూర్వకంగా ధన్యవాదాలు.